సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరసార్దూల కర్తవ్యం దైవమానికం ఉత్తిష్ట గోవింద ఉత్తిష్ట గరుడధ్వజ ఉత్తిష్ట కమలాకాంత త్రైలోక్యం మంగళం కురు. స్నానము, పూజ, గంట, హారతి. ఇది ఏ దేవుడి గుళ్ళోనో పూజారిగా పుట్టాల్సింది. ఇది నిద్రపోతూ దేవుని నిద్రపోనివ్వదు. చాలే ఊరుకోండి, దిగండి దిగండి. మనకి లేని మంచి అలవాటు దేవుడు దానికైనా ఇచ్చాడు. బాగా చెప్పావే. మనిషి అన్నాక పూజ, పునస్కారం, దేవుడు, నమస్కారం ఉండాలి. ఈ కాలంలో కూడా ఇలాంటివి ఆచరించే అమ్మాయి పుట్టడం మన అదృష్టం రా. అమ్మా నేను కాలేజీకి వెళ్ళొస్తాను. అప్పుడే ఎందుకే? కాలేజీ 9 గంటలకు కదా. బస్సులో పెడితే మగాళ్ళ చేతులు తగులుతాయని నడిచి పెడుతోంది. అమ్మా నేను వస్తాను. వెళ్ళరా అమ్మా. ఇది ఇప్పుడు పుట్టాల్సిన పిల్ల కాదే, క్రీస్తుకు పూర్వం పుట్టాల్సిన పిల్ల. క్లాస్ ఉంది కదా. అదిగో వస్తుంది కలియుగ సీత. ఏమే ఒక్క అంగుళం కూడా వదిలేకుండా అలా మొత్తం ఒళ్ళంతా కప్పేసుకుంటే యవ్వనానికి కుక్కపోస్తుంది. చూడు, యవ్వనానికి కాస్త గాలి తగలాలే. మా ఒళ్ళంతా చూడు ప్రేమగాలి ఎలా తగులుతుందో. నోరు మొయ్యవే. ఎవరిష్టం వాళ్ళది, నా ఒళ్ళు నా ఇష్టం. కాదే, ఎవరి పిచ్చి వాళ్ళకి ఆనందం, దాని పిచ్చి దానికి ఆనందం. ఎవరి పతివ్రత శిరోమణి ఇంత పకడ్బందీగా డ్రెస్ చేసుకుంది? ఒరేయ్, ఆ పిల్లదో టైపు. ఏముందిరా, కాలేజీలో ఏ మగాడో ముట్టుకుని ఉంటాడు, అందుకే ఇదంతా. లాభం లేదే, దీని చదువు మానిపించేసి ఏదైనా మంచి సంబంధం చూసి పెళ్లి చేసేయాలి. పేషెంట్ పరిస్థితి చాలా క్రిటికల్ గా ఉంది. ఇక లాభం లేదు. డాక్టర్ రామప్రసాద్ని పిలవాల్సిందే. సిస్టర్, వెంటనే ఫోన్ చేయి. ఓకే సార్. డాక్టర్ రామప్రసాద్ స్పీకింగ్. 5 minutes లో అక్కడ ఉంటాను. అన్ని ఏర్పాట్లు చేయండి. కొంచెం త్వరగా పని. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ డాక్టర్. గుడ్ మార్నింగ్. నమస్తే సార్. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. పేషెంట్ మెడికల్ రిపోర్ట్, బ్లడ్ ప్రెషర్, షుగర్. ఇది తప్పకుండా మాసివ్ హార్ట్ అటాక్. ఇతని వయసు ఎంత? 42 సార్. ఓపెన్ హార్ట్ సర్జరీ చేద్దాం. థియేటర్ తీసుకురాబడండి. సమయానికి దేవుళ్ళ వచ్చి మా వాడిని కాపాడాను. డాక్టర్ గారు, మా అబ్బాయి పరీక్ష తప్పడని ఎన్ని తాగాడు. వాడిని ఎలాగైనా మీరే కాపాడాలి బాబు. సిస్టర్, ఎస్ డాక్టర్. అర్జెంట్ గా అతను థియేటర్ తీసుకురండి. అలాగే సార్. కుదరదమ్మా, కుదరదు.
ఇదేం ధర్మాసుపత్రిగా తేరగా ఆపరేషన్ చేయడానికి. అలాగంటే ఎలాగ బాబు? ఎలాగైనా మీరే రక్షించాలి. ఖర్చు పెట్టి ఖరీదైన హాస్పిటల్ కట్టించి చౌకగా ఆపరేషన్ చేయడానికి కాదు. అది కాదు బాబు. విసిగింతకి వెళ్ళు. వాట్ డాక్టర్, వాట్ ఈస్ దిస్? చావు బతుకులో ఉన్న పేషెంట్ కి డాక్టర్ దైవంతో సమానం. ఆ ఆపరేషన్ నేను ఫ్రీగా చేస్తాను, మీరు థియేటర్ పంపించండి. ఓకే సార్. డాక్టర్, మా వాడికి మీరే ఆపరేషన్ చేయాలి. మా వాడికి మీరే ఆపరేషన్ చేయాలి. నేను ఆపరేషన్ చేయలేను. నేను ఆపరేషన్ చేయలేను. ఏంటి? నేను అపోలో హాస్పిటల్లో కదా ఉంది. కాదు, అద్దె ఇంట్లో. పేషెంట్స్ లేక చిరంజీవి సోదరు తుప్పు తుడుచుకుని కూర్చునే నువ్వు అపోలో హాస్పిటల్లో డాక్టర్ అంటారా? ఊరుకోండి. బుద్ధి మాట్లాడడానికి నోటుకొచ్చేట్టు ఉండాలి. ఏంటి? నోటుకొచ్చేటలా మాట్లాడడానికి బుద్ధి ఉండాలి. 6 నెలల అద్దె బాకీ పెట్టి నాకు బుద్ధి లేదంటావా? సాయంత్రం లోపల ఉన్న 6 నెలల అద్దె ఇవ్వకపోతే సామాన్లు పెట్టి పారేస్తాను. నా సామాన్లు బయట పడేస్తే నేనేం చేస్తానో తెలుసా? ఏం చేస్తావు? ఏం చేస్తానా? ఏం చేస్తావు? ఏం చేస్తానా? ఏం చేస్తావు? ఏంటిది? ఆ వసుదేవుడు అంతటోడే గాడిద కాళ్ళు పట్టుకున్నాడు. అంటే నీ గాడినా? మీరు గాడిదో కాదో నాకు తెలియదు, కానీ నేను మాత్రం వసుదేవుడు. నేను వదలను. గుడ్ మార్నింగ్ డాక్టర్. గుడ్ మార్నింగ్. టెస్టింగ్ టెస్టింగ్. ఏమిటిది నరుసా? పాపా నీ పేరేంటి? పాంచాలి. ఆహా, ఎప్పుడూ లో బీపీతో పడుకునే ఉంటున్నాను. కాస్త బీపీ నేను లేపుతా. నువ్వు ఉండవయ్యా. మీరేం కంగారు పడకండి అంకుల్, నేను చెక్ చేస్తాగా. అప్పుంటే ఉన్నావు గాని అప్సర్స లాంటి నర్సును పెట్టావయ్యా. పాపా ప్రసాద్ గా పగబట్టిన పావుండ్రా నేను. నిన్ను కాటేసి కాటికి పంపించే వరకు నిద్రపోన్రా. ఓకే? బాగున్నాను బాబా. ఆకాశవాణి నువ్వైన దయతో నా గొడు వినవా, అందాల చిల్లక అడ్రస్ చెప్పవా, నా రాణి ఇక్కడే తణుకుమన్నది, ఇప్పటికిప్పుడే తప్పించుకున్నది, వగల రాణికి వలలను వేష, పగలు రాత్రి పహరాకాశ, నగర వీధులు తెగ చెరిగేశ, ఎక్కడ ఉందో ఏమో గాని ఓ ఆకాశవాణి నువ్వైన దయతో నా గొడు వినవా, అందాల చిలక
అడ్రస్ చెప్పవా నా రాణి ఎక్కడు తలుకుమన్నది ఇప్పటికిప్పుడే తప్పించుకున్నది తచ్చుండు తగదిన్న ముద్దివ్వవా రారా కాలి అందియలు గల్లు గల్లు మంటే కుర్ర గుండెలయ గొల్లు గొల్లు మంది కలలేక నువ్వు తల్ల కిందులుగా తనుకుంటూ ఉంటే జాలి పొంగుతుంది నెమలి ఆటతో నమిలి వేయకే ఎవరి కర్మకి ఎవరు కర్తలో మగువా మాట వినవా మోజు పెంచి మాయమైపోతావా మతళ భైరవి బొమ్మను అడుగు పితలుడుండే కొమ్మను అడుగు తెలిక దొరకదు రాజకుమారి కట్టలు పడితే గని ఓ ఆకాశవాణి నీకైనా కాస్త ఆచుకి తెలుసా ఎక్కడ ఉన్నదో నా రాజహంస నా కన్యాకుమారి మబ్బులు తిరిగి మెరుపుతున్నక భూమి మీద ఉండే పసిడి చిల్లక తిగలాగా ఉన్న బొళ్ళు ఊగుతుంటే తుగిపోక వయసుండలేదు మరి కనికరించుమా కలికి రూపమ్మా తెలిసి జోడు కొడితే కూడదని అంటానా నా గుండె దోచుకున్న ఆ దొరసాన్ని అచుకి చెప్పనంది కిన్న రసాన్ని దొబుచులాడుతుంది పంచ కళ్యాణి ఎక్కడ ఉందో ఏమోగానే ఆకాశవాణి నువ్వైనంత ఎత్తు నా గొడవ వినవా అందాల చిల్లక అడ్రస్ చెప్పవా నా రాణి ఎక్కడో తడుపుమన్నది ఇప్పటికిప్పుడే తప్పించుకున్నది ఒకల రానికి బల్లలను వెశ పగల రాత్రి పహరా కష నగర వీధులు తెగ చెరిగేశ ఎక్కడ ఉందో ఏమో గాని ఇదిగో బాబు ఈ ఫోటోలో అతను చూసావా? చూశానండి. ఎప్పుడు ఎక్కడా? ఇప్పుడే ఇక్కడే. జోక్ చేస్తున్నావా? ఇంటి దగ్గర చెప్పొచ్చావా? సార్ తప్పైపోయింది సార్, వదిలేండి సార్. తప్పైపోయింది సార్. అమ్మా నేను మరీ లోపు అయిపోయినా మీకు. రే రాంప్రసాద్ సార్ 1 minute. ఏంటయ్యా? ఈయన ఎక్కడన్నా చూసారా? ఏంటి ఈయన ఎక్కడన్నా చూసారా? ఏంటి ఎటకారం ఆడుతున్నావా? ఎడకారం ఏంటాను బాబు, వీడి కోసం తిరగలేక నేను తెగవరి అయిపోతాను. ఎవడీడు? మా ఊరు ఎమ్మెల్యే. మొన్న ఎలక్షన్ లో 2 దొంగోట్లు కావాలి, 200 ఇస్తాన్నాడు. కుడి చేత్తో ఒకటి ఎడం చేత్తో ఒకటి గుద్దేశాను. కానీ అప్పెట్టి తప్పిస్తూ తిరుగుతున్నాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు వీడి కోసం డప్పు కొట్టుకుంటూ తిరుగుతూనే ఉన్నాను. ఎప్పుడు దొరుకుతాడో ఏమో. వాడి గురించి నువ్వేం వరి అవ్వట్లేదయ్యా. మళ్ళీ ఎలక్షన్ వస్తాయి కదా, అప్పుడు మీ ఊరు వస్తాను తప్పకని పట్టుకోవచ్చు. వాడి సంగతి అలా ఉంచు. వీడిని ఎక్కడ చూసావా? ఎవడీడు? మీ ఊరు ఎమ్మెల్యేనా? కాదు, వీడు పెద్ద ఖతర్నాక్ గాడు. ఆటో సంగరికి ఎక్కువ, శోభరాజుకి తక్కువ. వీడు కనపడితే చెప్పు. అలాగే నువ్వు వెళ్ళమ్మా, వెళ్ళు వెళ్ళు, వాయించుకుంటూ వెళ్ళు. వీళ్ళు అదే టైప్ వెళ్ళు. రాణి, ఏంటి ఐ లవ్ యూ రాణి. లవ్వా? లవ్ ఏంటి నాన్సెన్స్? ఇంకెప్పుడైనా లవ్వు గివ్వు అని నా వెంట పడ్డావో ఈ రాణి చండీ రాణి అవుతుంది. తప్పమ్మా రాణి, అలా అనకూడదు. లవ్ ఈజ్ లైఫ్. ఎస్, లైఫ్ ఈజ్ లవ్. యా, జిందగీ ఏక్ మొహబ్బత్ హై. మొహబ్బత్ ఏక్ జిందగీ హై. ఉయిరే ఎన్ కాదల్. ఆమా, కాదలే ఎన్ ఉయిర్. ప్రేమే ఒక సముద్రం.
సముద్రమే ఒక ప్రేమ. కొద్దిగా మార్చు. సముద్రంలో మనమందరం ఫిష్లం అంటే చేపలం. చేపల స్మెల్ ఇల్లంతా కొట్టినట్టు ప్రేమ స్మెల్ ప్రపంచమంతా కొట్టాలి. ఆ కంపులోని ఇంపుని ఎంజాయ్ చేస్తూ నీ జీవితాన్ని సార్థకం చేసుకోమ్మా. అవునమ్మా రాణి. గాడిద గుడ్డేం కాదు. ప్రేమ నేత్రం తెలుసుకొని నీకు ప్రేమ గాడిద గుడ్డే కావచ్చమ్మా. కానీ ప్రేమ ఎప్పుడు వెరుగుడ్డేనమ్మా. ఈ క్యాసెట్ ఆపుతారా? సారీ. ప్రేమే దైవంగా భావించే మా లాంటి ప్రేమ జీవుల కడుపున పుట్టిన నువ్వు ఇలా ప్రేమ ద్వేషిగా మారతావని డ్రీమ్ లో కూడా అనుకోలేదమ్మా. నిన్ను చూస్తుంటే మా ప్రేమ స్టమక్ తరుక్కుపోతోందమ్మా. నాకు ఒళ్ళు మండిపోతుంది. అయితే ఇక బారవా. ఎవరిని ప్రేమించవా? ప్రేమిస్తాను. థ్యాంక్స్. ముందు నాకు పెళ్లి చేయండి, ఆ తర్వాత నా భర్తని తీరిగ్గా ప్రేమిస్తాను. ప్రేమ పేరుతో పెళ్లికి ముందే కడుపులు తెచ్చుకునే అమ్మాయిలున్న ఈ రోజుల్లో అలాంటి పిచ్చి వేషాలు వేయకుండా మాలాంటి పెళ్లిళ్ళ పేరయ్యలు పొట్టలు కొట్టకుండా నీ భర్తను ఎంపిక చేసే అవకాశం పెద్దలకే ఇచ్చినందుకు నీకు వందలు పాదాభివందలు. విన్నారుగా అమ్మాయి గారి అభిప్రాయం. మరి అందుకే అమ్మాయికి ఎర్లీగా శీఘ్రమే మ్యారేజ్ ప్రాప్తిరస్తు. చూడండి సార్, ఒక్క అమితాబ్ బచ్చన్ చిరంజీవి తప్ప ఇండియాలో ఉన్న అందరి కుర్రాల ఫోటోలు తెచ్చాను. ఇందులో కొన్ని విదేశీ ఫేసులు కూడా ఉన్నాయి. ఇతను ఒకప్పుడు పెద్ద గుండాగిరి చేసి ఎమ్మెల్యే అయిపోయి ఇప్పుడు రాజకీయాల్లో చక్రం తిప్పుతున్నాడు. ఇతనేమో అమెరికాలో డాక్టర్ చదివి ఇప్పుడు ఇండియాలో పెద్ద హోటల్ నడుపుతున్నాడు. ఇతను సింగపూర్ లో ఇంజనీరింగ్ చేసి దుబాయ్ వెళ్తే అక్కడ పెట్రోల్ వాసన పడక అలా నేపాల్ వెళ్ళాడు. ఇతను మా అమ్మాయికి కావలసింది దుబాయ్ పెట్రోలు కాదు, నేపాల్ కిరసనాయిలు కాదు. మా రాణిని పెళ్లి చేసుకోబోయేవాడు ప్రేమలో మాస్టర్ డిగ్రీ సంపాదించిన వాడై ఉండాలి. ప్రేమించటంలో మజును లాంటి వాడు, ప్రేమను త్యాగం చేయటంలో దేవదాసు లాంటి వాడు. మజును లాంటి వాడైతే పర్వాలేదు, వీధి కూడా దొరుకుతాడు. మందులేని ఈ రోజుల్లో దేవదాసు లాంటి వాడు అతకడం నా వల్ల కాదు. నోర్మై, అసలు ప్రేమించుకోకుండా పెళ్లి చేసుకోవటం సృష్టికే విరుద్ధం. ఈ సృష్టిలో ముందు ప్రేమ పుట్టింది, అది పుట్టిన కొన్ని వేల సంవత్సరాల తర్వాత పెళ్లి పుట్టింది. ఆడంకి ఈవికి ఆనాడు ఎవరు పెళ్లి చేశారు? నేను చేయలేదు. వాళ్ళిద్దరూ ప్రేమించుకుంటేనే కదా మనమంతా పుట్టాం. నేను పుట్టలేదు, మీరు పుట్టారేమో. మిస్టర్ పేరయ్య, మాది వీర ప్రేమికుల వంశం. మా తాతయ్య అమ్మమ్మ ఏరుకోరి పెళ్లి చేసుకున్నారు. మా అమ్మ నాన్న పారిపోయి పెళ్లి చేసుకున్నారు. నేను మా ఆవిడ లేచిపోయి పెళ్లి చేసుకున్నాం. మా అమ్మమ్మ అంతే, ఎదిరింటి ఆయన్ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. మీ అమ్మమ్మ వాళ్ళ అమ్మమ్మ కూడా అంతే కదా, పక్కింటి ఆయన్ని లవ్ చేసి పెళ్లి చేసుకుంది. పేరయ్య, దీన్ని బట్టి టోటల్ గా నీకేం అర్థమైంది? మీరంతా పెడతరపు పెళ్లిళ్ళు చేసుకునే బాబతను అర్థమైంది. కరెక్ట్, పాయింట్ క్యాచ్ చేశావు. మా అమ్మాయికి కూడా అలాంటి పెద్ద పెళ్లి జరగాలి. దాన్ని మనసు మార్చి, దాన్ని ప్రేమలో ముంచి, గుద్దికి ఆరేసి, నానబెట్టి, రుద్దేసి, కడిగేసి, తోనేసే చాకు లాంటి కుర్రాడు కావాలి. వాడే దానికి మొగుడు కావాలి. వీడెక్కడ? మహాప్రభు ఇక్కడ. ఏదో బుద్ధి గడ్డి తిని మీ అమ్మాయికి పెళ్లి సంబంధం చూపిద్దామని వచ్చాను. రివర్స్ ప్రేమ రోగం పట్టుకున్న ఈ ఫ్యామిలీకి ఆ రోగాన్ని కుదిర్చే డాక్టర్ ఎవడో ఎక్కడున్నాడో. ఎక్కడ ఆలోచిస్తున్నావు యాదవ? ఈ ఫోటోలో వ్యక్తిని ఎక్కడ చూసావా? నా ఫోటో నాకే చూపిస్తున్నాడు. ఎవడి ఎదవా? ఇతను నీకేమన్నా బాకీయా? అవును. అయితే తెలియదు. నా మొహం చూసి చెప్పు. నా మొహానికి నా మొహం అడ్డు తీస్తే నీ మొహం చూసి చెప్తా. నువ్వా? నువ్వా? ఏడి? రన్నింగ్ రేసులో నాతో పెట్టుకుంటావా? దెబ్బైపోతావు. దబాష్. ఎక్కడికి పోతావు బే? ఎక్కడికైనా పోతాం బే. ఎవరు నువ్వు? తలపైకెత్తు. ఎత్తే. లెఫ్ట్ కి టర్నింగ్ ఇచ్చుకో. ఇచ్చా. నువ్వా? అక్కడ నేనే, ఇక్కడ నేనే. ఏడిసావు. కొబ్బరి చెట్టు మీద కోతిలాగా అపోజేంటి? ఇదిగా వెనకాల కరెంట్ వైర్ లూజ్ కనెక్షన్ ఉంది. షాక్ కొట్టిందో కాకిలాగా మారి చేస్తావు. ఉత్తిని సరదాగా జోక్ చేశా అన్నమాట. ఆగు. ఎక్కడికి పోతావు? నీ కోసం స్టేట్ లెవెల్లో వెతికా, సెంటర్ లో దొరికావు. ఓడబొడిచావు గాని ఇంతకీ ఏంటో చెప్పు. మా తాత విషయం తెలుసు. నాకు గాంధీ తాత తప్ప ఏ తాత తెలియదు. తెలియదా? తెలీదు. తెలియదు? గుర్తు తెచ్చుకో. ఆ రోజు ఆదివారం, అష్టమి నాడు, అమావాస్య, పట్టపగలు, మిట్ట మధ్యాహ్నం. ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళు. దూకు, గెంతు,
కెలుకు ప్రయోజనం ఎవరి బక్క భీష్ముడు? మా తాత. వయసు ఎంత? ఓ 102 ఉంటాయా? ఇంకో 30 ఏళ్ళు బతుకుంటే ఉంటుంది. ఉంటుందండి, ఉండాలి. అవసరమైతే నా ఒంట్లోంచి 30 ఏళ్ళు తీసి మా తాతకి ఎక్కించండి. ఇంకా నయం, ఆయన అస్థి పంజరం తీసి నీకు ఎక్కించమన్నావు కాదు. అవసరమైతే అది కూడా చేయండి డాక్టర్. ఈ ప్రపంచంలో నాకు మా తాతకి నేను తప్ప మరెవ్వరూ లేరు. నో, మీ ఇద్దరికి నేనున్నాను. మీ తాతకి ఏం భయం లేదు, ఈజీగా సర్టిఫికేట్ చేస్తాను. చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? అది చెప్పాల్సింది నువ్వు. మందు తాగుతావా? గత 50 సంవత్సరాల నుంచి ఏ డాక్టర్ ఏ మందు ఇచ్చినా తాగుతూనే ఉన్నాను. అర్థమైపోయింది. మీ తాతకి కడుపులో మందులు పెరిగిపోవడం వల్ల ప్రాబ్లం. వెంటనే ఆపరేషన్ చేయాలి. ఆపరేషన్? ఇదిగో ఈ మందులు పట్టుకొచ్చాయి. ఇదేంటి, మందులతో పాటు సిగరెట్ పెట్లు, అగ్గిపెట్లు కూడా రాశారు? మందులు మీ తాతకి, మందుగుండు సామాగ్రి నాకు. నా ఖర్చులు పేషెంట్ అకౌంట్ లో రాయడమే నా విజయం వెనకున్న రహస్యం. అలాగే తాత, నేను వెంటనే వస్తాను. నువ్వేం భయపడకే. వినండి. మరి స్ట్రెచ్చర్ ఏది? తెచ్చిరా నీ మొహమా. చెప్పు, మర్యాదగా చెప్పు. మా తాతను ఎందుకు తప్పావో చెప్పు, చెప్పు. ముసలాడు వయసు అయింది, పోయాడు. పోయినోళ్ళందరూ మంచోళ్ళు, ఉన్నోళ్ళు పోయినోళ్ళ తీపి గుర్తులు. సినిమా పాటలాపు. మా తాత అంటే ఎవరనుకున్నావు? కల్ప తరువు, కామధేనువు. కొత్తిమీర కట్టేం కాదు. కాదు, తేనె పుట్ట. మా తాత స్వాతంత్ర సమర యోధుడు, గాడ్సేకి కుడిపుజం. అందుకే మన దేశం స్వాతంత్రం ఎలా ఏడిస్తే నాకెందుకు. ఆయన కోటాలో ఫస్ట్ క్లాస్ లో ప్రయాణం చేసేవాడి. ఇప్పుడు జనరల్ కంపార్ట్మెంట్ లో, ప్యాసింజర్ రైల్లో లెట్టిన పక్కన ప్రయాణం చేస్తున్నారు. మర్యాదగా మా తాతను చంపినందుకు నష్టపరిహారం చెల్లించు. నష్టపరిహారమా? వెళ్లి రైలు కింద పడు, నష్టపరిహారం సంగతి వాళ్ళు చూసుకుంటారు. షాటప్. ఈ రోజు నుంచి డైలీ నువ్వు నాకు 100 రూపాయలు ఫైన్ కట్టాలి. 100 నీ బొంద. సిరంజి కొనడానికి కూడా నా దగ్గర సిల్లు కవ్వలేదు. అదంతా నాకు అనవసరం. నా 100 నాకు కట్టాల్సిందే. ఎలా కడతారయ్యా? గుడ్ మార్నింగ్. ఎవరా సాగర్ కన్య? సిస్టర్. ఎవరికి? నీకా? కాదు, మనందరికి. అసలు నీతో ఇలా కాదు గాని, భారతదేశము నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు. అలాని ప్రతిజ్ఞ. భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు. కరెక్ట్. ఆవిడ శిష్యుడు, నా బామతువి. ఇదే నా ప్రతిజ్ఞ. డాక్టర్, ఎవరితను? మన పేషెంటా? ఎవడరా నీకు ఆ ఉద్యోగం ఇచ్చింది? ఒకరిచ్చేదండి, నేనే తీసుకున్నాను. మా తాతను చంపిన నష్టపరిహారం. రై, నిన్ను సైంటిఫిక్ గా చంపేయకపోతే నేను డాక్టర్నే కాదు. అసలు నేను డాక్టర్ ఎవడన్నాడు? మరదే. అయ్యా నమస్కారం డాక్టర్ గారు. ఏ జబ్బుకైనా ఫీజు 100 రూపాయలు. కూర్చోండి. ఏమిటి జబ్బు? నిన్నటి దాకా బాగానే ఉన్నానండి. ఇప్పుడు ఇక్కడ అడుగు పెట్టారు, ఇంకేం బాగుంటారు? నువ్వు నోరు మూసుకో. ఏమిటి తమ జబ్బు? కడుపు మంట. ఎవరిని చూస్తే? నన్ను చూస్తే. ఎవరిని చూసినా కడుపు మంట. కాదు, క్యాన్సర్. సిస్టర్, ఆయనకు ఒక ఇంజక్షన్ ఇవ్వు. ఇంజక్షన్ ఎందుకు? ఆయనకు మాత్రం ఏం తెలుసు? ఆ ఇంజక్షన్ నీకు చేస్తే ఒంట్లో ఉన్న రోగాల్లో తగ్గిపోతే అది అందుకు అనుకోవాలన్నమాట. డాక్టర్, ఈయనకి ఎముక తప్ప కండు దొరకడం లేదు. ఇలాగే నేను చేస్తాను. ఏమిటి నవ్వుతున్నారు? నొప్పెట్టట్లేదా? లేదు, టెక్నికల్గా ఉంది. చూసారా ఎంత నైస్ గా ఇంజక్షన్ ఇచ్చాను? మరి నా ఫీజు? ఈ ఫీజు నాకు. ఇదేంటి? చూడబోతే మీరిద్దరూ పెళ్లి కాని కన్నె కుర్రాళ్ళలా ఉన్నారు. అవి పెళ్లి కాని ఆడపిల్లల ఫోటోలు. అందులో మీకు నచ్చిన 2 అమ్మాయిని సెలెక్ట్ చేసేసుకొని నా కమిషన్ లో మీ ఫీజు 100 కట్ చేసుకుని మిగతా డబ్బులు ఇచ్చేస్తే నేను వెళ్తాను. ఫీజు ఎగ్గొట్టింది కాక కమిషన్ కావాలా? నాకు తెక్కరేగిందంటే మా డాక్టర్ చేత కంటి ఆపరేషన్ చేస్తాను, గుడ్డేడు అయిపోతావు. ఎవరి అమ్మాయి? పేరు రాణి. ఈ అమ్మాయికి సంబంధాలు చూసే నాకు ఈ రోగం వచ్చింది. ఈ అమ్మాయి కోసమే నేను ఇంతకాలం ఎదురు చూస్తున్నాను. ఇది జడమున్న జనపదార్థం. ప్రేమ అంటే కోపం, ప్రేమికులంటే ద్వేషం. నో, ఈ అమ్మాయిని నేను ప్రేమించాను. ఈమె ప్రేమను నేను సాధించి తీరతాను. ఇదిగో నా చెవులో గులాబీలు పెట్టకు. నీ చెవులో కాదు, ఈ పిల్ల మనసులో వలపు గులాబీలు పూయిస్తాను. ఈ గులాబీలతో
గులేబా కావళి కథ మొదలెడతాను. ఆపరేషన్ గులాబీ స్టార్, ఆపరేషన్ రోజ్ స్టార్. రోజ్ 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 రోజా పువ్వా, పువ్వే నువ్వా, నా లవ్వుకి ప్రాణం పోసిన నవ్వువి నువ్వే కావా, లవ్వే కావా, నువ్వే కావా, లవ్వే. ఓ ఐఎమ్ సారీ, ఏమనుకోకండి. పువ్వే నువ్వా, నువ్వే పువ్వా. ఏమండి, నా దండ, ఆ దండ నాది, 30 రూపాయలు పెట్టుకున్నాను. అయిపోయింది. బాత్రూమ్ పూర్తిగా మునిగిపోతుంది. ఇప్పుడు ఆ సబ్బు మొత్తం అరిగిపోవాలి, చేతిలో ఉన్న రేఖలన్నీ చెరిగిపోవాలి. దీని ఆఘాయిత్యంగు ఎలా బతుకుతుంది ఈ పిల్ల? ఏమిట్రా ఈ జీవితం? ఏ జీవితం చూసినా ఏమున్నది గర్వకారణం. నరుడి జీవితం సమస్తం వేమర శతకం, కాదంటే కుమారి శతకం, అదే కాదంటే ప్రేయసి శతకం, అంతకంటే కాదంటే శ్రీమతి శతకం. ఏడి నోరు సేరు ముయ్యి అంటే ఏడిచావు నోరు ముయ్యి. ఎంత వెతికినా నా రాణి కనపడక నేను ముక్కు చెదుకు చస్తా ఉంటే సుమతి శతకం పఠిస్తావురా? ఆ పిల్లంటే ఎందుకు అలా పడిచేస్తావు? అది నా గుండెల్లో లేడి పిల్ల. ఆ పిల్ల లేని బతుకు మందు లేని మతాపు గుల్ల, తడిచిపోయిన అగ్గి పుల్ల. రండి రండి రండి, మర్యాదల తర్వాత మన ఒప్పందం మర్చిపోయావా? ఎలా మర్చిపోతానండి? నాకు ఫాదరు, మదరు, గ్రాండ్ ఫాదరు, గాడ్ ఫాదరు, ఆంటీ, అంకులు, దేవుడు, దెయ్యం అన్ని మీరేగా. స్టోరీలు చెప్పకు, గోరీ కట్టేస్తాను. మర్చిపోయావా? 30. అదే 30 ఎలా మర్చిపోతాను? గుర్తుందిగా? 60. గుర్తుందండి. 30, 60. పట్టా కత్తి. పట్టా కత్తి కూడా గుర్తుందండి. 30, 60 పట్టా కత్తి. వస్తా. ఎవడు బాసు వాడు? వాడా? వాడు మా తాతకి తమ్ముళ్ళే. మరి 30, 60 అంటాడేంటి? 30 days లో 60 years వచ్చేస్తున్నాయి, నాకు షష్టి పూర్తి జరిపించరా అన్నాడు. మరి పట్టా అంటాడేంటి? మా ఊళ్ళో నాకు పట్టాలే ల్యాండ్ అవుతుంది, దానికి పట్టా ఇప్పిస్తారంటున్నాడు. మరి కట్ అంటాడేంటి? అబ్బా, షష్టి పూర్తి నువ్వు దగ్గరుండి జరిపించకపోతే కత్తితో పొడుచుకుని చచ్చిపోతాను రబ్బాయి అంటున్నాడు. సరే, వాడిని చూసి నువ్వు గడగడ ఉడుకుతావేంటి? అది గడ్ వణిపోవటం కాదు, షేక్. ఓహో, నాదంతేలే, అనుమానం కాదు, డౌట్. వైద్య, నారాయణ, హరి, తెగులు తగిలిన కోడిలా ఆ మూడేమిటి మరి? ఏం చెప్పను, రీసెంట్లీ ప్రేమ రోగంలో మునిగా పీక లోతులో, ఏం చేస్తే బయటపడతానో తెలిస్తే చెప్పి ఆదుకో. డోంట్ వర్రీ కుర్రా, ఇది శ్రీమద్ ప్రేమ గీతలో 1 సైడ్ లవ్వర్ విరహ యోగం. ఇష్కంటే బోల్డంత రిస్క్ ఉంది గాని, రిస్క్ చెయ్యని లైఫ్ శుష్కమే జాని.
ఇసకలో పెట్రోలు తీయొచ్చు గాని ఇష్కులో ఈజీగా గెలవడే ప్రాణి. అదః ద్వితీయోధ్యాయః. ఆదిలోనే అడల కొడితే ఉద్యోగం కూడా బీగుతా. చేతనైతే మంచి సలహాలి, లేకుంటే నోరు ముయ్. ప్రేమించే పిల్ల ఎవరబ్బాయ్, ఫాదర్ ఎవరు, హౌ మెనీ బ్రదర్స్? ఈ డేటా పోగు చేశాక డౌట్ వస్తే ఆగిపో బ్రదర్. కాదు కూడలంటావా సాహసం చెయ్యడింబక, కాళ్ళు కీళ్ళు విరిగిపోతున్నా ఓపిగ్గా పాకులాడరా. తృతీయోధ్యాయ. విరహంతో వేగిపోతున్న వినలేంద్రా వీరవర్ణన, వల చేసా గనక ఇక ముందు వాటూడు చెప్పిచ్చావరాయ్. కొత్తల్లో కొన్ని కేసుల్లో డబ్బుల్లా చంప పేలును, ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ప్యాకెట్లు రెడీగా పెట్టుకోర భాయ్. ఫేస్ ఒకటి చూసి ప్రేమిస్తే డెఫినెట్గా దెబ్బ తిందువోయ్. ఐ ఫీల్ సో హవాయి చెప్పల్సో చూసి మరీ ప్రొసీడవు. సోది మాని చెప్పరా బాబు, ఆ ప్రొసీడ్ అవ్వడమే ఎలాగా అని. వస్తున్నా, వచ్చేసా 4వ చాప్టరు ఎఫర్ట్ యోగం దీని పేరు. ప్రొద్దున్నే లేచి దిట్టంగా బ్రేక్ఫాస్ట్ చెయ్యి సుష్టుగా, సిగరెట్ ఒకటి కాలుస్తూ తీరిగ్గా బెంగ పెట్టుకో. షేవింగ్ స్నానము వదిలే దీనంగా పేసు ఉంచుకో. అచ్చంగా అడ్డగాడిదలా రోడ్లన్నీ పట్టి తిరగారా. ఆ విధంగా నీ హీరోయిన్ కి బీట్లు వెయ్యగా వెయ్యగా ఆమెకు కూడా నీ మీద ఇష్టం కలగొచ్చు. ఇద్దరికి ఇష్టమయ్యాక ఏం చెయ్యాలి ఆనక. ఆ సూత్రం చెప్పరా కుంక, ఇట్లా బుర్ర తినేయక. డోంట్ వర్రీ, ఇదే ఆఖరి అధ్యాయం. దీని పేరే అమర ప్రేమ విశ్వరూప సందర్శన యోగం. అబ్బో, నీ పిండాకుళ్ళ ఉంది. విశ్వరూపం అంట చంపు. అజ్ఞాని సత్యం తెలుసుకో. దాన్నేరా అమర ప్రేమంటూ హిస్టరీ మెచ్చుకుంటది. మజ్నూలు రోమియోలంతా అట్లాగే మిగిలినారురా. సర్వీస్ చేంజ్ 29. నమస్కారం అండి. నమస్తే. మేము కొత్తగా మాసపత్రిక పెడుతున్నాం. దానికి నేను ఎడిటర్ని. దాని పేరు ప్రేమ. మీలాంటి పెళ్లి కాని యువత యువకుల దగ్గర ఇంటర్వ్యూస్ తీసుకుంటున్నాం. మీరేమనుకోకపోతే జస్ట్ 5 minutes. అడగండి. ప్రేమ గురించి మీ అభిప్రాయం? యాస్ట్రే. యాస్ట్రేలో మిగిలేది బూడిద. ప్రేమ యాష్ అదొక పెద్ద ట్రాష్. మీరు సిగరెట్లు కలుస్తారా? కాల్చను. ప్రేమ గురించి మాట్లాడే నీలాంటి వాళ్ళని కాలుస్తాను. తాజ్మహల్ గురించి మీ అభిప్రాయం ఏంటండి? సారీ, ఆ సినిమా నేను చూడలేదు. నేను అడిగేది సురేష్ ప్రొడక్షన్స్ తాజ్మహల్ సినిమా గురించి కాదండి, ఒరిజినల్ తాజ్మహల్ గురించి. ఆఫ్టర్ ఒక శవాన్ని పాతి పెట్టడానికి అంత పెద్ద సమాధి కావాలా? సమాధ ప్రేమకు చిహ్నం కాదా? మరి ప్రేమించుకుని సుఖంగా కాపురం చేసుకుంటున్న దంపతుల మీద మీ అభిప్రాయం? ప్రపంచం మొత్తం తెలిసిన ప్రేమ వివాహం ప్రిన్స్ చార్లెస్ లేడీ డయానాలది. ప్రేమించుకుని ఏం ఉద్ధరించారు వాళ్ళు? పొట్టుకు చచ్చి పత్రికలకెక్కి బ్రిటిష్ రాజవంశపు పరువు ప్రతిష్టల్ని పబ్లిక్ గా మంట కలిపి చివరికి విడిపోయారు. చివరిగా మీరు చెప్పదలుచుకుంది ఏమన్నా ఉందా? ఉంది. ఏమిటది? గెట్ అవుట్. అమ్మో, ఓరి నాయనోయ్, అమ్మో, అది మామూలు ఆడది కాదు. అది ప్రేమ మీద పగబట్టిన తాచు పాము. ఆ ఆడపాముని బుట్టలోకి లాగాలంటే ఏ నాదస్వరం ఊదాలో నాకు తెలుసు. ఊదుతా, ఆ పిల్ల చెవులో ఊదుతా. గిల్లుతా, ఆ పిల్ల బుగ్గ గిల్లుతా. ఏంటి నువ్వు గిల్లేది? గోకేది? అది అల్లాటప్ప ఆడది కాదు, అదో పెద్ద కంచు. పిచ్చివాడ, ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి, వజ్రాన్ని వజ్రంతోనే కోయాలి. ఏదని గడ్డితోనే తోమాలి, దురదని గోళ్లతోనే గోకాలి. చా మాకు తెల్లం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ప్రసాద్,
ఏమిటి? ఎన్నాళ్ళ నుంచో నీకు విషయం చెప్పాలనుకుంటున్నాను ప్రసాద్. చెప్పు. ఐ లవ్ యూ ప్రసాద్. ఏమిటి? నన్ను ఐ లవ్ యూ అన్నావా? నిన్ను కని పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులకు తెలీదా నీకు ఎలాంటి భర్త కావాలో? మధ్యలో పానకంలో పుడకలాగా ఈ లవ్ ఏంటి? లవ్ ఈజ్ ట్రాష్. ప్రేమ గుడ్డిది. ఎక్స్క్యూజ్ మీ, Yes? ఎనీ ప్రాబ్లం? ఎస్, ప్రాబ్లం. లవ్ ప్రాబ్లం. నేను ప్రేమించాలట. అసలు నేను ఎందుకు ప్రేమించాలండి? సరే, నా సంగతి వదిలేద్దాం. వాట్ అబౌట్ ప్రిన్స్ చార్లెస్ అండ్ లేడీ డయానా? వాళ్ళిద్దరూ ప్రేమించుకుని ఏం ఉద్ధరించారు? పేపర్లకెక్కి అల్లరి పాలయ్యారు. ప్రతి లవ్ మ్యారేజీ ఒక డైవర్స్ పునాది అని నిరూపించారు. Am I correct? Am I correct? Brother, am I correct? Am I correct? I'm sorry. Sorry. రాణి, భోంచేద్దురా అమ్మా. నాకు ఆకలిగా లేదమ్మా. డార్లింగ్, డార్లింగ్, వాట్ డియర్? అమ్మాయికి ఆకలిగా లేదంట. అలాగా? డాక్టర్ దగ్గర తీసుకెళ్దాం పద. అది కాదండి, ఆకలిగా లేదని అదోలా అంది. అదోలా అంటే మన పెళ్లి కాకముందు నేను మా అమ్మతో అన్నట్టు. అర్థం కాల. పోండి. ఓ అదా, మరి చెప్పవే. పద, 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 పద. ఏమా, ఎలా ఉంది? ఆకలిగా లేదు నాన్న. ఆకలిగా లేదంటే ప్రేమగా ఉందన్నమాట. ఏరా, ఒక ఆడపిల్ల నిన్ను ప్రేమిస్తున్నాను అంటే చెంపదెబ్బ కొడతావా? ప్రేమికుల్ని కాపాడడానికి పోలీసులు, చట్టాలు, కోర్టులు లేవనేగా నీ ధీమా. అందుకేరా, అటువంటి వాళ్ళని రక్షించడం కోసమే నేను ఈ ప్రేమ టీముని స్థాపించింది. ప్రేమ జిందాబాద్, ప్రేమ జిందాబాద్, ప్రేమ టీము వర్ధిల్లాలి, ప్రేమ టీము వర్ధిల్లాలి, ప్రేమ జిందాబాద్, ప్రేమ టీము వర్ధిల్లాలి, ప్రేమ టీము వర్ధిల్లాలి, ప్రేమ. వెళ్ళరా, వెళ్ళి ఆ అమ్మాయికి ఐ లవ్ యూ చెప్పు. నేను చెప్పను. చెప్పరా. ఎరా డోంగ్రే, లవ్ అంటే ఆషామాషి అనుకున్నావా? లవ్ ఈజ్ గాడ్ అని చెప్పరా. చెప్పరా. నో, లవ్ ఈజ్ బ్యాడ్. ఏంటి నీ మక్కరమైందా? నకరాలు చేస్తున్నావు? బోల్ పేరు పుష్పు బోల్. నేను బాల్ను. బోల్ రే. ఎంతకి ఏదంటావేటి? ప్రేమ చెడ్డదా? ప్రేమ అంటే ఎలకాలం ఏంటి? చెప్పేసుకో. వెళ్ళి ప్రేమిస్తానే చెప్పేసుకో. నేను చెప్పేసుకోను. చెప్పేసి కొడతా. అయ్య బాబు. ప్రేమ విషయంలో దాసరే ఉన్నాడు. ఏమన్నాడు? ప్రేమ ప్రేమను ప్రేమిస్తుంది కాబట్టి ప్రేమ అంటేనే ప్రేమ అన్నాడు. చెప్పు, ఆ అమ్మాయితో ప్రేమిస్తున్నానని చెప్పు. నేను చెప్పనని చెప్పాను కాబట్టి నేను చెప్పదలుచుకుని చెప్పినట్టే లెక్క. కాబట్టి నేను చెప్పను. ఆగవే. ప్రేమించలేని మగాడు పోవచ్చు కానీ ప్రేమ ఎప్పుడు పుడుతూనే ఉంటుంది. వీణ్ణి కాకపోతే ఇంకొకరిని ప్రేమిస్తాను. వీణ్ణి వదిలేయండి. ప్రేమ జిందాబాద్, ప్రేమ జిందాబాద్, ప్రేమ టీం వర్ధిల్లాలి, ప్రేమ టీం వర్ధిల్లాలి, ప్రేమ జిందాబాద్, ప్రేమ జిందాబాద్. దిక్కులేని శవంలా పోతాననుకున్నాను. సమయానికి అంబులెన్స్ లాగా వచ్చి కాపాడారు. ఇంకా నాకేం భయం లేదు. మీ వెచ్చని ఒళ్ళు హాయిగా ముక్కు మూస్తాను. అయ్యి బాబాయ్ పోయాడా? షడప్, ఆయన ఇంకా బతికే ఉన్నారు. పద, వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్దాం. జాగ్రత్త, మెల్లగా. ఏమండి? ఏంటండి? నా ఆఖరి కోరిక ఒకటి ఉంది, తీరుస్తారా? ఏమిటో చెప్పండి. ఇలా ఎక్కువసేపు కూర్చోలేకపోతున్నాను. నీ ఒళ్ళో తల పెట్టుకుని పడుకోవచ్చా? అయ్యో పర్లేదు, పడుకోండి. థ్యాంక్స్ అండి. మెల్లగా. అమ్మా, అబ్బా, అమ్మా. ఏమండి, నొప్పిగా ఉందా? సమ్మగా ఉంటది. హాయిగా ఒళ్ళో పడుకున్నాడు కదా. ఏయ్, పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. సరిగ్గా పోని.
సారీ మేడం. అబ్బా బ్రేకులే ఎక్కురా. బ్రేకులు అయితే చెప్పారుగా. అందుకనే కదా మేడం సడన్ బ్రేక్ వేశాను. సర్లే పోనీ. అబ్బా టర్నింగ్ కొట్టకరా. అలాగేనండి. సారీ అండి. పర్వాలేదు. యారా టర్నింగ్ తిప్పొద్దని చెప్పానా? అబ్బాయి నేను ఎప్పుడు చెప్పానండి? డార్లింగ్ డార్లింగ్, వాట్ డియర్? పైన ఏం జరుగుతుందో తెలుసా? ఏం జరుగుతుంది? మన అమ్మాయి హృదయం వెలుగుతూ ఆరుతుంది, ఆరుతూ వెలుగుతుంది. ఏ వోల్టేజ్ ప్రాబ్లమా? కాదు, ఎంగేజ్ ప్రాబ్లం. సరిగ్గా చెప్పు. హృదయం వెలగటం ఏమిటి, ఆడటం ఏమిటి? రండి చూద్దరు గాని. అబ్బా, ఇంకా మీ బల్బు వెలగలేదా? అప్పుడు మనం బ్లాక్ అండ్ వైట్ లో చూసిన మరో చరిత్ర సినిమా ఇప్పుడు మన ఇంట్లో ఈస్ట్ మన్ కలర్ లోకి మారిందండి. అవును, మనం ప్రేమించుకున్నప్పుడు కూడా నేను ఇలాగే స్విచ్ ఆన్ చేస్తూ ఆఫ్ చేస్తూ ప్లగ్ లో వేలెట్టాను. అప్పుడేగా శ్రీశైలంలో పవర్ స్టేషన్ పేలిపోయింది. ఇప్పుడు ఆ టాపిక్ ఎందుకు? మనమ్మాయి ఏ పవర్ స్టేషన్ పేల్చబోతుందో, అసలు మన రాణిని ప్రేమలోకి దించిన ఆ ప్రేమేంద్రుడు ఎవరో, వాడి స్టేషన్ పవర్ ఎంతో. చౌదరి గారు, ఈ ఏరియాకి ఎంత అవుతుందండి? 25,000 అవుతుంది. ఓహో, మరి ఈ ఏరియాకి 10,000 అవుతుంది. దానికి దీనికి అంత తేడా ఉందన్నమాట. 1 minute. అదే. హలో హలో, 1 minute ప్లీజ్. ఓకే, ఏమిటి ఎలా వచ్చారు? మీతో కొంచెం మాట్లాడాలి. మాట్లాడండి. హలో, మాట్లాడండి. ఐ లవ్ యూ ప్రసాద్. ఐ లవ్ యూ ప్రసాద్. మీరు నేను గోళీకాయలు ఆడదామా? అర్థమైపోయిందండి. ఏమండి, నేను ఎంబీబీఎస్ చదివిన డాక్టర్ అండి. మీరు నేను చెమ్మచెక్కలు ఆడదామా? గాలి చింకుచాటు చేరి ప్రియతమా, చిరువాన రెచ్చగొట్టిన చిమ చిమ, ఏం దెబ్బ గాలి దెబ్బ జివ్వు మంది నర నరం, ఎంత హాయి హాయి రెబ్బా పట్టుకుంటే ప్రేమ జ్వరం, చుట్టుపట్టి ఆశలన్నీ చుట్టుకున్న త్వరలో, చలిగాలి చింకుచాటు చేరి ప్రియతమా, చిరువాన రెచ్చగొట్టిన చిమ చిమ.
చిందులేసి కిందకి జారి ముత్యమాయనే ఏ మాయా గుండె మీద వాలిన చినుకు సన్నరైక చెరలో చిక్కి వగలిపోయేనే ఏం వింతో ఒళ్ళో ఉంటే వానై నేరానా వరదల్లే నువ్వు వస్తే వరదల్లే అయిపోనా అగబట్టిన చినుకుల్లో ఎరుబెక్కిన బుగ్గల్లో చిరుముద్దులు గుప్పించే నన్ను సిగ్గుని చప్పున తప్పించే చలిగాలి చెంగు చాటు చేరే ప్రియతమా చిరువాన రెచ్చగొట్టినాలు చిమ చిమ तुम बहुत खूबसूरत प्रेमिक हो ప్రేమిక్ బహుత్ ఖూబ్సూరత్ తుమ్ హో. యా, మరి ఒళ్ళు అదే మండు నాకుతుంది. ఏంటి? మరి అదే నాకు ఒళ్ళు మండుతుంది. ఎందుకు? వై 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 మీరెవరో చెప్పకుండా నన్ను వాయిస్తున్నందుకు. మేమా నీ ప్రేమ సుడిగాలికి ఊగిన ప్రేమ వృక్షానికి విత్తు నాటిన ప్రేమ రైతు దంపతులం, రాణి తల్లిదండ్రులం. మీరా? చాలా సంతోషం అండి. మిమ్మల్ని కలుసుకోవటం నాకు చాలా ఆనందంగా ఉంది. మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. త్వరలోనే ముహూర్తాలు పెట్టుకుందాం. మేము వస్తాం. ఏమండి, ఒక చిన్న మాట చెప్పండి. రాణితో నా ప్రేమ ఫలిస్తే గుడికి వస్తానని మొక్కుకున్నానండి. రేపు పొద్దున రాణిని గుడికి రమ్మని చెప్తారా? ఓకే, షూర్, పంపిస్తాం. ఇదవద్దు, నన్ను ఇమిటేట్ చేస్తుంది. అరే, అచ్చం అలాగే ఉంది. హలో, నా పేరు జానకి. ఈ సైన్స్ కాలేజీలో ఫైనల్ ఇయర్ BSc చదువుతున్నాను. నాకెందుకు చెప్తున్నారు? అబ్బే, మన ఇద్దరు ఒకేలా ఉంటేను మీరు పొరపడుతున్నారు. నాలా నేనే ఉంటాను, మీరెందుకు నాలా ఉంటారు? నేను అంటున్నది మన అందం గురించి కాదు, మన టేస్ట్ గురించి. మన అంటున్నారేమిటి? నా టేస్ట్ వేరు, నాకెవరితోనూ పోలిక లేదు. ఎందుకు లేదు? ఉదాహరణకి మన చీరలే తీసుకోండి. నేను కట్టుకున్న చీర మీరు కట్టుకున్నారు. లేదు, మీరే నేను కట్టుకున్న చీర కట్టుకున్నారు. ఏదైతేనే ఇద్దరు చీరలు ఒకటేగా. కాదు, నాది ఒరిజినల్. నాది కూడా ఒరిజినలే. అక్కడే దెబ్బతింటాం. డూప్లికేట్ కూడా ఒరిజినల్ లాగే కనిపిస్తుంది. నేను చెప్పదలుచుకున్నది ఏది డూప్లికేట్ ఏది ఒరిజినల్ అని కాదు. ఇద్దరూ ఒకే రోజు ఒకేలాంటి చీరలు కట్టుకుని ఒకరికొకరు ఎదురుపడ్డం విచిత్రంగా ఉందని. దాందే ఉంది. చాలా మంది తమకంటే గొప్పవాళ్ళని చూసి ఇమిటేట్ చేస్తుంటారు. వాళ్ళలా అయిపోవాలని ఆశ. నేను నిన్ను ఇమిటేట్ చేయడానికి అదే చీర అదే జాకెట్టు అదే కట్టుబుట్ట రావడానికి నువ్వెవరో నాకు తెలుసుంటేగా. అయినా నువ్వు నాకంటే గొప్పదనవని నేను అనుకుంటేగా. నువ్వేమనుకుంటే నాకేంటి? అసలు నువ్వు నా జోలికి రావడం ఏంటి? ఐఎమ్ సారీ. రాణి, ఐఎమ్ సారీ. బస్సులోనే అనుకుంటే గోళ్ళలో కూడా దాపించారు. నమస్తే. నమస్తే. రాణి తల్లిదండ్రులు ఎవరు? మేమే. మీరెవరు?
మీరిద్దరూ భార్యాభర్తలేనా? అవును. ఏ? నువ్వు ఆవిడ భర్తవా? అవును. ఏమ్మా ఈయన చెప్పేది నిజమేనా? అయ్యో, ఇదెక్కడ చూద్దామండి. ఎవరయ్యా నువ్వు? ఏమిటి చెత్త ప్రశ్నలు? ఈ అమ్మాయి మీ కూతురేనా? అవును, మా కూతురే. ఏమ్మా వీళ్ళిద్దరూ చెప్పేది నిజమేనా? నాన్ సెన్స్. ఎవరు నువ్వు అసలు? గెట్ అవుట్. ఓకే, మీరు చెప్పింది నిజమే, నమ్మాను. మీ అమ్మాయిని రాంప్రసాద్కి ఇచ్చి పెళ్లి చేస్తున్నారా? అవును, వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు, పెళ్లి చేస్తున్నాం. ఏ? అయితే మీ అమ్మాయికి పెట్టవలసింది పట్టు చీర పసుపు తాడు కాదు, తెల్ల చీర తుంగ చాప. అంటూ పెళ్లి చేసుకుంటుంటే నీ అపశకనం మాట్లాడేమిట్రా? నువ్వెవరో చెప్పముందో. నేనెవరో తెలుసుకునే ముందు ఆ రాంప్రసాద్ వెనకాలే ఉందో తెలుసుకోండి. 30, 60 పట్టా కత్తి. ఏమిటిది? కనబడ్డల్లా 2 సిగరెట్లు. నేను అడుగుతోంది వీటి గురించి కాదు, వాడి గురించి. 30, 60 అంటాడేమిటి? పట్టాకత్తి అని బెదిరిస్తున్నాడేంటి? అసలు ఇంతకీ ఎవడు వాడు? మా మేనమామ. వాడికి జాతకాలు పిచ్చి, చిలక జోస్యం చెప్పించుకున్నాడు. రైల్వే స్టేషన్ దగ్గర ఉన్న చిలక 30 డేస్ లో కనుక మీ మేనల్లుకు పెళ్లి అయితే 60 డేస్ లో నీకు పట్టాకత్తితో పెద్ద గండం ఉందని చెప్పిందంట. వాడు ఇలాంటి ఫిట్టింగ్లు పెడుతున్నాడు. మీరేం కంగారు పడద్దు. దీనికి నేను విరుగుడు ఆలోచించాను. నేను బస్ స్టాండ్ దగ్గర ఉన్న చిలకని అడిగాను. ఆ చిలక ఏం చెప్పిందో తెలుసా? 30 డేస్ లో కనుక నీకు పెళ్లి కాకపోతే 60 డేస్ లో ఆ పిల్ల తల్లిదండ్రులకు గండ ఉందని. మరి ఇప్పుడు ఆ చిలక చూసి నమ్మాలా, ఈ చిలక చూసి నమ్మాలా అని సెంటర్ లో ఉన్నాను. బాబా రైల్వే స్టేషన్ దగ్గర ఉన్న చిలకే బెటర్. అలా ప్రొసీడ్ అయిపో. అంతేనట? అయితే మా మేనమామ పట్టు, మా ప్రేమ సూపర్ హిట్. జానకి, ఏమైందమ్మా? హాస్పిటల్కి తీసుకెళ్దాం. పదండి. డాక్టర్ గారు లేరు, ఇప్పుడే వస్తారు. ఏంటి ప్రాబ్లం? తర్వాత చెప్తాను, ముందు లోపలికి తీసుకెళ్ళండి. తీసుకెళ్ళండి, పదండి. అమ్మా, లోపలికి తీసుకెళ్ళండి. బాబు, డాక్టర్ గారు మీరేనా? అవునండి, నేనే. ఏమిటి ప్రాబ్లం? మా అమ్మాయి పొద్దు నుంచి కడుపు నొప్పితో బాధపడుతుంటే లేడీస్ హాస్పిటల్కి తీసుకెళ్ళాం బాబు. అపెండిసైటిస్ అని చెప్పి అర్జెంట్ గా ఆపరేషన్ చేయాలన్నారు. మరైతే వెంటనే చేయించిపోయారు. ఆపరేషన్ చేసే లేడీ డాక్టర్ ఈ రోజు రాలేదు బాబు. అయితే మగ డాక్టర్ తో చేయించొచ్చుగా. మా అమ్మాయి గురించి నీకు తెలియదు బాబు. కన్న తండ్రిని గనక నన్ను, తోడబుట్టిన వాడు గనక వాళ్ళ అన్నయ్యని తప్ప ప్రాణం పోయిన 3వ మనిషిని ముట్టుకోనివ్వదు. ఆడ డాక్టర్ అయితేనే ఆపరేషన్ చేయించుకుంటారని ఒట్టేయించుకుని మరీ వచ్చింది. ఇది అపెండిసైటిస్. ఆలస్యం అయితే ప్రాణాలకే ప్రమాదం. ఇలాంటి విషయాల్లో సెంటిమెంట్ ఏంటండి? ప్రాణాలు ముఖ్యం గానీ. ఏమో బాబు, నిన్నే నమ్ముకుని వచ్చాం. నువ్వే ఏదో మార్గం చూపించి మా అమ్మాయి ప్రాణాలు కాపాడాలి బాబు. అయ్యో పెద్దవారు, మీ అమ్మాయికి ఆపరేషన్ చేయడానికి వెంటనే ఒక లేడీ డాక్టర్ కావాలి. అవును బాబు. ఓకే, కొంచెం ఓర్చుకోండి. డాక్టర్ గారు ఎప్పుడు వచ్చేస్తారు? డాక్టర్ మీరా? ఎస్, డాక్టర్ విజయశాంతి. అర్జెంట్ గా ఆపరేషన్ చేయాలి, మీరు బయటకు వెళ్ళండి. అమ్మా, కంగారు పడాల్సింది ఏం లేదు. ఆడవేషంలో వచ్చింది మగ డాక్టర్. ఏమిటి అలా చూస్తున్నావు? ఐఎమ్ డాక్టర్ శాంతి, విజయశాంతి. ఓకే డాక్టర్, మేక్ మై అర్జెంట్. కమ్ ఆన్.
నో ప్రాబ్లం, ఇట్ విల్ బి ఆల్ రైట్. సక్సెస్, ఆపరేషన్ గ్రాండ్ సక్సెస్. సమయానికి మా అమ్మాయి ప్రాణాలు కాపాడావు బాబు. రామదాస్ గారు, బయలుదేరదామండి. రామదాస్ గారు జిందాబాద్, రామదాస్ గారు జిందాబాద్, రామదాస్ గారు జిందాబాద్, రామదాస్ గారు. ఆ రామదాస్ పేరు పెట్టుకున్నందుకు ఆయన అడుగుజాడలో నడిచి ఆయన పరువు నిలబెట్టాను. కానీ ఆయన భగవంతుడి రాముడితో కనెక్షన్ ఎక్కువై జైలుకి వెళ్ళాడు. నేను బడాచోర్ రాఘవరావు కనెక్షన్ కట్ చేసి జైలుకి వెళ్ళాను. దసనా, ఆ అబ్బుల్ గండి గురించి చాలా ఇన్సల్ట్ గా అలాగే వదిలిపెట్టావా? చంపు నా దగ్గరికి రావాలి, వాడి కనెక్షన్ కట్ చేస్తా. సార్, ఇప్పుడేం గొడవలు పెట్టుకోవద్దు. అష్ట కష్టాలు పడి మీకోసం ఒకరోజు పెరోలు తెచ్చాను. వచ్చిన పని చూసుకుని వెళ్ళండి. అవును రసండి, ఈ రోజు నా చెల్లి పెళ్లి చూపులు నేను దగ్గరుండి జరిపించాలి. ఎలాగో నెల రోజుల్లో వస్తాను. అప్పుడు వాడి కనెక్షన్ కట్ చేసేస్తాను. చెల్లెమ్మా, అన్నయ్య. బాగున్నావమ్మా? బాగున్నానన్నయ్య. నా చిట్టి తల్లికి అప్పుడే పెళ్లి కల వచ్చేసింది. అరే, సిగ్గుతో బుగ్గలు ఎర్రబడ్డాయే. అరే, నువ్వు ఇక్కడున్నావేంటే? లోపలికెళ్ళు. ఒరే, నువ్వు ఇప్పుడు కూడా పడ్డావేంట్రా? దాని పెళ్లి ఖాయం అయిన తర్వాత రా. పో. మీవే, నా ముద్దుల చెల్లెలు పెళ్లి చూపులను తెలిసి పరిగెత్తుకొస్తే పొమ్మంటావా? అయ్యో, నీ గురించి అలా తెలిసిందంటే ఈ సంబంధం పుట్టుకోమంటుందిరా. కనెక్షన్ కట్ చేసేస్తాను. ఏమ్మా, మా అబ్బాయిని పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమేనా? చెడిపోయిన దాన్ని చేసుకోవడం నీకిష్టమేనా? శీలం పోయిన కోడలు మీకు ఇష్టమేనా? అవును, నా శరీరాన్ని ఒకడు కాజేశాడు. ఎవరు నీకు అన్యాయం చేసింది? వాడి కనెక్షన్స్ అన్ని కట్ చేసేస్తాను. వాడిని చంపి మళ్ళీ జైలుకి వెళ్తాను. దిక్కుమాల సంబంధం. పదండే పోదాం. అదే లేవండి, అన్న పెద్ద గుండా, చెల్లెలు చెడిపోయింది, బుద్ధి తక్కువ, ఇలాంటి సంబంధం చూడడానికి వచ్చాం. ఏంటమ్మా, అసలు ఏం జరిగింది? దీనంతటికి కారణం ఎవరు? చెప్పమ్మా. అన్నయ్య, లేడీ డాక్టర్ వేషం వేసుకుని నాకు ఆపరేషన్ చేసిన మగ డాక్టరు. నేను ప్రేమించిన అతన్నే, పెళ్లి చేసుకున్న అతన్నే. బాసు, నీ పెళ్లి శుభలేఖల మీద నువ్వు ఆపరేషన్ చేస్తున్నట్టుగా కత్తెర పట్టుకుని పోజేస్తే మనం ఏమన్నా మర్డర్ చేయడానికి వెళ్తున్నామా? అయితే హస్తిబంధన వేస్తే? హలో, ఎవరు బాబు నువ్వు? చింపాంజీ ఫేసు, చిరతపుల్ లుక్, ఇప్పుడే జూలోంచి జంప్ చేసి వచ్చావా? ఎవరా నువ్వు? ఎవడ్రా నువ్వు? ఈ జూనియర్ డాక్టర్ కి సీనియర్ కాంపౌండర్ ని. అసలు ఏంటయ్యా నీ కంప్లైంట్? ఓవర్ హైటా, ఓవర్ హీటా, లెస్ వెయిటా? ఓవర్ అయిపోకు, కనెక్షన్ కట్ చేసేస్తాను.
ఇంతకు ముందు ఒక అమ్మాయికి ఆపరేషన్ చేసావు, గుర్తుందా? ఎందుకు గుర్తులేదు? 1996 లో నాకు దొరికిన ఏకైక ఆపరేషన్. లేడీ డాక్టర్ వేషంలో చేశాను. పిల్ల చాలా మంచిది, బుద్ధిగా ఆపరేషన్ చేసుకుంది. అయితే ఆ అమ్మాయి దగ్గరకు వచ్చి ప్రేమించానని చెప్పి పెళ్లి చేసుకో. ఆపరేషన్ చేసిన ప్రతి పేషెంట్ ని పెళ్లి చేసుకుంటే డాక్టర్ కి పెళ్ళాలే ఉంటారు, పేషెంట్లు ఉండరు. రేయ్! ఏమిటయ్యా దౌర్జన్యం? అబ్బో, ఇది పెళ్లి ప్రాబ్లం కాదు, పోలీస్ ప్రాబ్లం. మనకెందుకు? వాట్? చంపేస్తాను ఎవరినైనా సరే, లాఠీ ఇరిగిపోద్ది. నా ఏరియాలో ఎవడైనా అల్లరి చేస్తే అవుద్ ఇబ్రహీం టైగర్ మెమల్లోని చోట నన్ను వేయరు. ఎందుకంటే వాళ్ళకి నేనంటే భయం. నాకు దయాదాక్షిణ్యాలు లేవు, నాకు అస్సలు భయం లేదు. నడు, కమాన్. రండి ఎస్ఐ గారు, రండి. చూడండి ఎంత దారుణం చేశాడు. రండి సార్, ఇంత పెద్ద డాక్టర్ని పట్టుకుని ఇలా తోసేశాడు సార్. ఎవడాడు? నేను ఇక్కడ. సార్ మీరు ఇప్పుడు ఇచ్చారు? జైలు నుంచి మీరు ఇప్పుడు ఇచ్చారు సార్? అక్కడ మీ వాళ్ళందరూ కులాసేనా? కుశల ప్రశ్నలు తర్వాత, ముందు వచ్చిన విషయం చెప్పు. అదే ఏం లేదు సార్, ఊరికే వచ్చాను. ఏంటంటే ఎస్ఐ గారు? షడప్ సార్. ప్రాబ్లం ఏమిటి సార్? ఏయ్, నా చెల్లెలికి అన్యాయం మీ జరిగింది. చెల్లికే కాదు సార్, మీ ఇంట్లో పిల్లికి, బల్లికి, కుక్కకి, కోడికి, ఈగకి, దోమకి ఎవరికి అన్యాయం జరిగినా ఎంటైర్ పోలీస్ డిపార్ట్మెంట్ మీ వెనకే ఉంటుంది సార్. మీరు వెళ్ళండి సార్, నేను చూసుకుంటానుగా. ఓకే, నిన్ను నమ్మి వెళ్తున్నాను. ఏదైనా తేడా జరిగిందో నీ కనెక్షన్ కట్ చేస్తా. అలాంటి ఏం జరగదు, మీరు వెళ్ళండి సార్, నేను చూసుకుంటానుగా. ఎస్ఐ గారు, ఏమిటండి ఇది? ఎవరితో పెట్టుకుంటున్నావో తెలుసా? పచ్చినెత్తురు తాగే రాక్షసుడితో. ఆ రామదాసు పేరు చెబితే రౌడీలకే కాదు, పోలీస్ డిపార్ట్మెంట్ కే దడ. ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోలేదని మంత్రి గారి కొడుకుని చంపేసి ప్రస్తుతం జైల్లో ఉన్నాడు. జైలు నుంచి రాగానే మంత్రి గారిని కూడా చంపేస్తానని ప్రతిజ్ఞ చేశాడు. ఆ దెబ్బతో మంత్రి పక్క రాష్ట్రాన్ని పారిపోయాడు. పారిపోవడానికి నేనేం మంత్రిని కాదు, డాక్టర్ రామ్ ప్రసాద్ ఎంబీబీఎస్. అయితే నీ కంప్లైంట్ వెనక్కి తీసుకోను. తీసుకోను. కంగ్రాచులేషన్స్ అయ్యా. ఎందుకంటే రేపటి నుంచి నువ్వే డాక్టర్వి, వీడు ఉండడుగా. నువ్వు డాక్టర్ అయితే దేశం ఏమైపోవాలి? నేనే వెళ్ళి ఐ లవ్ యూ చెప్పేస్తాను. ఓకే. ఏమండి? డాక్టర్ గారా? నమస్కారం. నమస్కారం. బాగున్నావు బాబు? బాగున్నానండి. ఏమిటి ఇలా వచ్చారు? మీ అందరికీ నమస్కారం పెట్టుకుపోదామని. నమస్కారం. ఏమిటి అలా మొహాట పడుతున్నారు? చచ్చా, మొహాట ఏం లేదండి. ఏదైనా పని మీద వచ్చారా? పని అంటే పని. పర్వాలేదు, చెప్పండి. అవునవును, చెప్పాలి కదా. అదేంటో చెప్పబ్బాయ్. అదే జానకి. ఎవరు? మా జానికి ఏం చేసింది బాబు? జానకి ఏం చేయలేదండి, నేనే చేశాను. ఏం చేసావు? అదే ఆపరేషన్. ప్రేమించాను. ఏమిటి? జానకిని ప్రేమించావా? అవునండి, ప్రేమించాను. ప్రేమిస్తే మాకు చెప్తావేంటి? పైకి వెళ్ళి జానికి చెప్పు. మెట్లటండి పైకి. అటు. ఏమిటి అలా చూస్తున్నారు? ఆపరేషన్ చేసిన కంగారులో ప్రేమించేసి ఉంటాడు. అమ్మాయికి తెలిసిందో లేదని కంగారు పడుతూ చెప్పడానికి వచ్చాడు. దానికి మీరెందుకు అంత కంగారు పడిపోతారు? కర్మ, వీడికి దొరికిపోయినట్రా బాబు. వీడి కోసమే ఎంబీబీఎస్ చదివినట్టున్నాను. జానకి. ఏమిటి ఇలా వచ్చారు? అవును, ఎందుకు ఇలా వచ్చాను? నీకు ఆపరేషన్ చేశాను కదా, హెల్త్ ఎలా ఉందో చెక్ చేద్దామని వచ్చాను. నువ్వు వచ్చింది చెక్ చేయడానికి కాదు, నేను చెప్పింది చెప్పడానికి. కాఫీ తీసుకోండి. థ్యాంక్స్. ఐ లవ్ యూ. నీకు అర్థం అవ్వలేదు కదా, అన్ని భాషల్లోనూ చెప్తాను. హిందీ, మైనే ప్యార్ కియా. తెలుగు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. కన్నడం, నా నిన్నే ప్రీతి ಮಾಡ್ತೀನಿ. తమిళం, ನಾನು ಉನ್ನೈ ಕಾದರಿக்கிறேன். ಮಲಯಾಳಂ, ഞാൻ നിന്നെ ಪ್ರೇಮಿക്കുന്നു. ಒರಿಯಾ, ಮಾತತ್ತೆ ಬಲ್ಲ ಬೋಚಿ. ಮರಾಠಿ, ಮೀತಲ ಖೂಬ್ ಅವರ್ತೆ. ಬೆಂಗಾಲಿ, ಆಮಿ ತುಮಕ್ಕೆ ಭಲ್ಲ ಭಾಷೆ. ಗುಜರಾತಿ, ತನ್ನೆ ಪ್ರೇಮ್ ಖರ್ಚು. ಸಿಂಧಿ, ಮಾ ತಸ್ಸ ಪ್ಯಾರ್ ತಿಕರ. పంజాబీ, మై తెన్ను ప్యార్ కరదింది. జర్మనీ, ఈచ్ లీవ్ డిష్. డచ్, ఇగ్ ఇలాగర్ జిగ్. వెళ్ళొస్తాను. కాఫీ పొలక పోసుకున్నావా? అప్పుడప్పుడు వస్తుండు. అలాగే వస్తానండి. ఏమనుకోకండి బావగారు. బావ గారా?
కొంచెం రఫ్ గా బిహేవ్ చేసి ఐ లవ్ యూ అని చెప్పేశాను. చెప్పేస్తే ఇంకెందుకు బయలుదేరు. సార్ జైలుకి టైం అయింది. ఉండా నాన్న, ఏంటన్నా? నాకు జైలుకి టైం అయింది, నేను వెళ్ళొస్తాను. అదేదో స్కూల్కి వెళ్తున్నట్టు అంత హ్యాపీగా చెప్తాడేంటి? ఏంట్రా నువ్వు చెప్పేది? బాసు, ఆడదాని మనసు తవలపగలాడిది, దానిలో వేలెట్టి ప్రేమనే సున్నం రాశావు. నోరు చేయాల్సిందేంటో మూసుకుని చెప్పు. ఏంటి? నోరు మూసుకుని చేయాల్సిందేంటో చెప్పు. ఇప్పుడు అమ్మాయిస్తుందని చెప్పావు కదా, మూతుడు సూటుగా చెప్పే. ఏమని? నేను రాణిని ప్రేమిస్తున్నానని. ఒరేయ్, నిన్ను చంపేస్తాను రేయ్. అది కాదు బాసు, మీ అన్నయ్యకి భయపడి నేను నీకు ఐ లవ్ యూ చెప్పాను, నిజానికి నేను నిన్ను ప్రేమించట్లేదని అమ్మాయితో చెప్పే. మరి ఆ జుట్టు పోలుగాడు అడిగితే? ఎవడు? ఆ ఎలక్ట్రిక్ పోలుగాడా? ఆడు జైలు నుంచి వచ్చేసరికి ఆ అమ్మాయి నిన్ను మర్చిపోద్ది, కేసు మాఫీ అయిపోద్ది. బ్రహ్మాండమైన ఐడియా చెప్పావరా? ఇక తప్పుకో. ఓకే, వస్తుంది. ఏమిటి ఇక్కడికి రమ్మన్నారు? నీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి. దేని గురించి? మరి పర్వాలేదు చెప్పండి. మనిద్దరి కలయిక నా అదృష్టం. కానీ నా దురదృష్టం. అవును, గుళ్ళో నిన్ను నేను గుద్దటం అదో యాక్సిడెంట్. నేను నీకు ఆపరేషన్ చేయడం మరో యాక్సిడెంట్. నేను నీకు ఐ లవ్ యూ చెప్పడం అసలైన యాక్సిడెంట్. అప్పుడంటే మీ అన్నయ్యకి భయపడి నిజం చెప్పలేకపోయాను. ఇప్పుడు చెబుతున్నాను, నేను నిన్ను ప్రేమించడం లేదు. మరి 14 భాషలో నాకు ఐ లవ్ యూ చెప్పారు. 14 కాదు, 114 భాషల్లో చెప్పగలను. నేను ఎప్పుడు నిన్ను ప్రేమించలేదు. నా భర్త తప్ప నన్ను ఈ మగాడు తాకూడదనుకున్నాను. నేను అలా పెరిగాను. అది నా తత్వం. అది మీకు మూర్ఖత్వం, పిచ్చిలా అనిపించొచ్చు. నా పిచ్చి నాకు ఆనందం. సరే, ఆ భగవంతుడు నా జీవితానికి ఇంతే రాసి పెట్టాడనుకుంటాను. బాయ్. అమ్మయ్యా రై, నువ్వు చెప్పమన్నావా? నేను చెప్పేశానా? నేనల్లా దూకేసింది, గొడవ వదిలిపోయి. ఏంటి దూకేసేది? చస్తది. అమ్మో, అయితే హెల్ప్ 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 అడిగి చూడు. జానకి, జానకి, జానకి. నేను కాదంటే ఇది ఎప్పటికైనా చచ్చిపోతుంది. ఇది చచ్చిపోతే వాడొచ్చి నన్ను చంపేస్తాడు. నువ్వు చచ్చిపోతే నేను చచ్చిపోతాను. ఉత్తినే టెస్ట్ చేశాను అన్నమాట. నిజంగా ఐ లవ్ యూ. ఓం మాంగళ్యం తంతు నానేన మమ జీవన హేతునా కంఠే బద్ధాని సుభగే త్వం జీవ శరదాం శతం. పుణ్యం కొద్ది పొందానండి, నిత్యం నిత్తాను స్వామి. కోవెల్లోని కీర్తంగన్ని కౌగిల్లోనే వల్లిస్తుంటే మూడైపోయి మూడైపోనా బేబీ. కార్యం నాడి కర్మం ఏమిటి భామా. ఎన్నెన్నెన్నో నోచి పుణ్యం కొద్ది పొందానండి, నిత్యం నిత్తాను స్వామి. కోవెల్లోని కీర్తంగన్ని కౌగిల్లోనే వల్లిస్తుంటే మూడైపోయి మూడైపోన బేబీ.
మాత్రం శృంగారం రాదా శనివారం ఉపవాసం కాదా నిండితో వ్రతభంగం కాదా సరసాన్ని చీకొడితే సంసారమెట్టాగా సమయాన్ని చూడనిదే సరదాలు పొరబాటే మారమ సుకుమారమ జత చేరుమా నిన్ను నోచి పుణ్యం కొద్ది పొందానండి నిత్యం చేస్తాను స్వామి కోవెల్లోని కీర్తనలన్నీ కౌగిల్లోనే వల్లిస్తుంటే మూడైపోయి మూడైపోన బేబీ బెడ్రూమ్ కి మెనకలారా బెదిరించే మేకప్ చేస్తావే ఈ పసుపు కుంకాలు లేదే, నీ జన్మకు విలువంటూ లేదే. నీ షేపు చూస్తుంటే కలిగేది వైరాగ్యం మనసింత కుదురైతే మనిషంత ఆరోగ్యం. యోగిల వైరాగిల బతికేదలా నిన్ను నోచి పుణ్యం కొద్ది పొందానండి నిత్యం చేస్తాను స్వామి కోవెల్లోని కీర్తనలన్నీ కౌగిల్లోనే వల్లిస్తుంటే మూడే పోయి మూడైపోనా బేబీ పాదాలిస్తే సేవిస్తాను భార్యా ధర్మం పాటిస్తాను కార్యం నాడి కర్మం ఏమిటి భా నోరు కాలేక నాలుగు ఖర్చుకుంటే ముక్కుడు కింద పడుద్ది. చ నా కర్మ అనుకో ఇలా కాలుతుంది లేదు ఏంటి చ నా కర్మ ఇలా కాలుతుంది అనుకోలేదు ఐడియా? నీ ఎదవైడియాలన్నీ నీ దగ్గర ఉంచుకో ఆ జానకిని మటాష్ చేసే పటాష్ నా దగ్గర ఉంది Yes! ఈ మందు దెబ్బతో జానకి లవ్కి బ్యాండేసేస్తా అదేలాగా ఎలాగంటే ఈ మందు తాగి రోడ్ లో పిచ్చి పిచ్చిగా ఆడడం చూసి జానకి మన లవ్ నుంచి పక్కకు తప్పుకుంటుంది అప్పుడు మనం ఫ్రీ అయిపోవచ్చు వెరీ గుడ్ ఐడియా. నువ్వు బైనాకులర్ తీసుకుని చెట్టు పైకెక్కు ఎందుకు? ఎందుకంటే జానకి రావడం చూసి అదేంటిది? కోతై అహో! సార్ ఎవడరా నువ్వు? మందు కనపడగానే ముందుకు వచ్చావు. నిషేధంలో మందు బాధితుడువా? కాదు సార్ నేను ఎంఎస్ని ఓ. కొత్త బావ పాతిల్లి 10,000 గుర్తు రాలేదా సార్ ఓహో నువ్వా? నన్ను మా ఆవిడని కలపండి సార్ అలాగేరా, డెఫినెట్ గా వెళ్తాను. సరిగ్గా టైంకి వచ్చావు. మా గురువు గారికి హెడ్ మాస్టర్ ఓయ్, ఈ ముస్టోడితోట ఈ ముస్టోడితో కలిసి నేను మందు తాగితే మొత్తం జీవితం మీద విరక్తి కలిగేట్టుంది. ఇద్దరికి సమాధానం చెప్పాలి. వీడు ముష్టోడు కాదు బాసు, మన ఇక్కడ షాక్ తయారయ్యాడు. వీడు నీ పక్కనుంటే సీను బ్రహ్మాండంగా రక్తి కట్టుద్ది. అంతేనంటావా? అంటే మరి నేను వెళ్ళి చెట్టు కూర్చున్నా. భార్యాభియోగంతో బాధపడుతున్న నన్ను మందు మాటతో ఓదారుస్తున్న మహానుభావులు జిందాబాద్. ఏంట్రా జ్ఞానకు వచ్చేస్తుంది. ఓ ఏమి జానకి బాగున్నావా? బాగున్నాను. ఇక్కడ మా ఇల్లు కాఫీ తాగి వెళ్దు కదరా. ఇప్పుడు ఎందుకు లేవే? పర్వాలేదు రావే. బాబోయ్ రా తాగేస్తారు సార్. సార్ రాయే తాగుతాను రా. నిన్నేం జరిగిందో తెలుసా? ఏం జరిగింది సార్? కూర్చో. నేను రైల్వే గేట్ క్రాస్ చేస్తున్నాను. ఇలాగా సార్? ఇలా కాకపోతే ఎలాగైనా క్రాస్ చేస్తాను. నా ఇష్టం. ఫుల్ మంది కదా. లెఫ్ట్ సైడ్ నుంచి గూడ్స్ వస్తుంది, అయ్యి బాబోయ్. రైట్ సైడ్ నుంచి ప్యాసింజర్ వస్తుంది. అయ్యి బాబోయ్. అప్పుడు మనం ఏం చేసాం తెలుసా? తెలియదు సార్. ఇలా పట్టుకో. రెండు బళ్ళని ఇలా ఆఫ్ చేసాం. అమ్మో పక్కన కింద పడిపోయినాయి. కింద పడిపోయినాయి. మీరేం చేశారు? నేనా బ్రాహ్మణంగా విజిల్ వేయడం తెలుసా? ఇలా విజిల్ వేసుకుంటూ స్టడీ స్టడీగా నడుచుకుంటూ వెళ్ళాలి.
స్టడీ స్టడీ అంటే తెలియదు. రెండు ఒకటే రెండు ఒకే సార్ రెండు ఒకే సార్. ఇటు పక్క ఏమొస్తుంది? విమానం కాదు విమానం ఇటు మాట్లాడకమరి. ఈసారి ఓడ ఇప్పుడేమొస్తుంది? రైలు. రైలు కదా ఓడ వస్తుంది. రైలు పట్టాల మీద ఓడ వస్తుందా? మీరు మరి టూ మచ్ కింద మాట్లాడతారండి. రైలు వస్తుంది విమానం వస్తుంది ఓడ వస్తుంది. అయితే రైలు పట్టాల మీదే కాదు రోడ్డు మీద కూడా వచ్చేస్తుంది. ఇప్పుడేం వస్తుంది? ఓడ తిమింగళం వస్తుంది. తిమింగళం వస్తుంది. ఇటు తిమింగళం వస్తుంది అటు బుల్డోజర్ వస్తుంది. ఇటు తిమింగళం వస్తుంది అటు బుల్డోజర్ వస్తుంది. మీరేం చేశారు? ఏం చేస్తాం? మనం ఫుల్ పటాసులో ఉన్నాం కదా మూడంగా నీళ్ళ మునిగిపోయాం. రాణి రాణి అసలు ఏం జరిగిందంటే ఇలాంటి చీప్ మనిషి అనుకోలేదు. ఐ హేట్ యు. అది కాదు రాణి రాణి అది బాబాయ్ బాస్ దానికి వచ్చేస్తుంది కనుక అయితే రెడీ. ఏంటిది? మందు కాదు కోకో కోలా. ఇట్టాగేసేలాగా ఇప్పుడు మనం కనుక మందు తాగామంటే ట్రైన్ అయినా సరే ఓడైనా సరే తిమింగళమైనా సరే రోడ్డు మీదకి వచ్చేయాల్సిందే. జానకి హవారీ జానకి పైన. అదేంటి సార్ మందు తాగినట్టు అంత ఫీలింగ్ ఇచ్చేస్తున్నారు? మందు కాదు ఇది కోలా. ఆ విషయం మాకు తెలీదా? చూడండి, మీరు ఇలాంటి ఎన్ని పరీక్షలు చేసినా నేను మిమ్మల్ని ప్రేమిస్తూనే ఉంటాను. నా ప్రేమలో మార్పు రాదు. అంత ఓవర్గా యాక్ట్ చేశానా? ఏంటి, ఎందుకు ఇలా వచ్చా? చేసిన మోసం చాలేదా? తాగిన మైకం దిగలేదా? మాట్లాడవా? నోరు పడిపోయిందా? అవునమ్మా, అసలేం జరిగిందంటే ఇటీవల సంభవించిన కొన్ని విపరీత సంఘటనల కారణంగా తీవ్ర సంక్షోభానికి గురైన డాక్టర్ రాంప్రసాద్ గారి మనసు విరిగిపోవడంతో నాలుక మరతబడి నోరు మూతబడింది. జానకి విషయంలో తన ప్రేయసి రాణి సరిగ్గా అర్థం చేసుకోకపోవడం వల్లే తన నోరు మూతపడిందని డాక్టర్ ప్రసాద్ స్పష్టం చేశారు. తనకి జానకి మధ్య ఒక డాక్టర్కి పేషెంట్కి ఉన్న సంబంధమే తప్ప ఒక డాక్టర్కి నర్సుకి ఉన్న సంబంధం ఎంత మాత్రం కాదని ఆయన వాదించారు. ఆ యువతి పేషెంట్లా వచ్చి ఏషియన్ పెయింట్లా లట్టుకుని అతుక్కుపోయిందని ఆయన చమత్కరించారు. అపెండిసిస్ తో బాధపడుతున్న జానకి వెంటనే ఆపరేషన్ చేయించడానికి లేడీ డాక్టర్ దొరక బాధపడుతున్న సమయంలో పేషెంట్ దొరక బాధపడుతున్న డాక్టర్ రాంప్రసాద్ వెంటనే లేడీ వేషం వేసుకుని ఆమెకి ఆపరేషన్ చేయవలసి వచ్చిందంటే ఇది విధి విచిత్రం కాక మరేమిటని డాక్టర్ రాంప్రసాద్ నైరాశ్యపు నవ్వుతో ప్రశ్నించారు. ఎంత పెద్ద డాక్టర్ అయినా ఒక శరీర భాగాన్ని కంటితో చూడకుండానే కత్తితో ఆపరేషన్ చేయగలడా? అంత మాత్రం చేత ఆ పేషెంట్ తన శీలాన్ని డాక్టర్కి సమర్పించేట్టు ఫీల్ అయిపోయి నిన్నే పెళ్ళాడుతా అని తన వెంటబడి వేధించాలా? ఇలాంటి పరిస్థితుల్లో మీరే ఉంటే ఏం చేస్తారని డాక్టర్ రాంప్రసాద్ ఉద్వేగంతో తన చేతిని తనే కొట్టుకుంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. తానొక పచ్చి తాగబోతుందని తెలిస్తే అసఖ్యంతో జానకి తనకు దూరం అవుతుందని భావించి బ్లాక్ బుల్ సీసాలో కోకోకోలా పోసుకుని తాగుతున్న సమయంలో తన ప్రేయసి రాణి చూసి అపార్థం చేసుకుంది కాబట్టి ఇప్పటికైనా విషయం తెలుసుకుని తనను క్షమించకపోతే తన హై హీల్స్ మీద పడి ప్రాణాలు వదిలేస్తానని డాక్టర్ రాంప్రసాద్ MBBS ప్రతిజ్ఞ చేశారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. పరిస్థితులను అర్థం చేసుకున్న రాణి రాంప్రసాద్ని క్షమించి అతన్ని ప్రేమిస్తోంది. జానకంటే నువ్వేనా? అవును. ఇంతకీ మీరెవరు? చెప్తాను. రాంప్రసాద్ని ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తున్నాను. మనిషి పులిబోన్లో పడిపోయిన గాయాలతో బయటపడచ్చు, పాముతో కనిపించుకున్న ప్రాణాలతో మిగిలుండొచ్చు. కానీ రాంప్రసాద్తో ప్రేమంటే రైలు కింద తలపెట్టడమే. అంటే వాడి జీవితం వెనక ఎన్నో నగ్న సత్యాలు దాక్కున్నాయి. 30, 60 పట్టాకట్టి. 30, 60 అదో జోకులే. జోకా? 30, 60 కత్తులు కటార్లు అంటుంటే జోక్ అంటారేంటి? అదే వాడి స్పెషాలిటీ. వాడేమన్నాడు? 30 అంటే 30 సెకండ్లో, 60
అంటే 60 ముద్దులు పెట్టుకుంటూ మనం ఫస్ట్ నైట్ గడుపుకుంటే పట్టా కత్తి అంటే పట్టాలేసుకునే అందమైన ఆడపిల్ల, కత్తి లాంటి మగపిల్లాడు కవలలుగా పుట్టాలని వాడి ఉద్దేశం. మరి ఇంత అందమైన విషయాన్ని సినిమా విలన్లా చెప్తాడేంటి? అది వాడి తప్పు కాదు, వాడి పుట్టిందే అమావాస్య రోజున. అసలు నాకు అనుమానం వాడి అమ్మా నాన్నలు వీడిని తయారు చేయడంలోనే తప్పు చేశారు. కమాన్, నీకు ఏ రంగు చీర కావాలో సెలెక్ట్ చేసుకో. డబ్బు ఎంతైనా పర్వాలేదు, మనం డబ్బులు సంపాదిస్తాం, డబ్బు మనల్ని సంపాదిస్తుందా? కమాన్. ఏంటి ఇవాళ ఇంత హుషారుగా ఉన్నారు? మళ్ళీ చెప్తా. మేసరు, ఈ చీర ఎంత? 10,000 సార్. జత? లేదు సార్, ఒక చీర. అయితే బాగోలేదు. ఇదెంత? 2,000. ఓకే, బ్రహ్మాండంగా ఉంది. చోలీ కే పీచే క్యా హై, చంగు కే పీచే. ఇదేంటి ఇక్కడికి వచ్చింది? నువ్వు చీర సెలెక్ట్ చేసుకుంటూ ఎప్పుడే వస్తా. అరే, నేను నీకు చీర కొనడానికి వచ్చాను, నీకెలా తెలుసు? దైవ సంకల్పం బాబు, దేవుడు కూడా మమ్మల్ని ఇక్కడికి రప్పించాడు. ఏమండి ఆ అమ్మాయి ఎవరు? అదే, అది ఒక సేల్స్ గర్ల్. నీకు బ్రహ్మాండమైన చీర సెలెక్ట్ చేయమని చెప్పాను. ప్రసాద్, ఆ, చీర సెలెక్ట్ చేసినట్టుంది, తీసుకొస్తాను. అదేంటి పేరు పెట్టి పిలుస్తుంది? అదో పెద్ద టెక్కులే. ఆ రోజు గుడిలో పెద్ద పోసు కొట్టిందని చెప్పానే, ఇదే. తీరా చూస్తే సేల్స్ గర్ల్. వీళ్ళు డబ్బులు పెట్టి చీరలు కొనరే, బొడ్లో దొక్కుని తీసుకెళ్లిపోతుంటారు. ఏంటి సుత్తేస్తోంది అమ్మాయి? ఆ, అదే చెప్పానుగా, ప్రేమ గుడ్డిది, ప్రేమ పిచ్చిది. దాన్ని వదిలించుకోకపోతే డేంజర్ లో పడిపోతాం. తొందరగా చీర సెలెక్ట్ చేసుకో. బాబు, ఇది ప్యాక్ చేయి. ప్రసాద్, ఈ చీర తీసుకున్నాను, నీకు నచ్చిందా? వెరీ గుడ్, బాగా సెలెక్ట్ చేసావు. నాకు ఈ చీర నచ్చింది. ఆ చీర తనకు నచ్చిందంట, ఇచ్చేయి. నాకు నచ్చిన చీర దానికి ఇవ్వడం ఏంటి? తనకి నచ్చిందంట, ఆ చీర తనకే ఇచ్చేయి. నేను ఇవ్వడం ఏమిటండి? తనే ప్యాక్ చేసి నాకు ఇవ్వాలిగా. అయితే ప్యాక్ చేసి ఆ చీర తనకిచ్చేయి. నేను ప్యాక్ చేయడం ఏంటి? అవును, తన ప్యాక్ చేయడం ఏంటి? తను సేల్స్ గర్ల్ కదండి, తనే నాకు ప్యాక్ చేసి ఇవ్వాలి. ఏంటి నేను సేల్స్ గర్ల్నా? నీకు పిచ్చి బాగా ముదిరినట్టుంది. నాకు పిచ్చా? ఎవరు కూసాడా కూత? ఇంకెవరు? నేనే. మాట్లాడావు ప్రసాద్, ఈ అమ్మాయి పిచ్చిదని నువ్వేగా చెప్పా? అలా చెప్పానా? తన బట్టలు అమ్ముకునేదని మీరే కదా చెప్పారు. ఇలా కూడా చెప్పానా? ప్రేమించిందంతా ఇలాగే చెప్పారా? చెప్పకూడదు. అయితే నేను ప్రేమించాను, నాతో కూడా అలాగే అంటారనమాట. అనకూడదు. ఇదంతా నువ్వాడి నాటకం అనమాట. ఆల్ రైట్, నీకు నేను కావాలంటే నాతో రా, ఇది కావాలంటే ఇక్కడే ఉండు, వెళ్తాను. అంటే వెళ్ళడం దానికి ఒక్కదానికి వచ్చా? దాని వెంటపడి వెళ్ళడం నాకు రాదా? నేను వెళ్తాను. ఎవరితే రాణి? దాని కనెక్షన్ కట్ చేసేస్తా. గొడవలు ఎందుకురా, దాని సంగతి తర్వాత చూడొచ్చు. ముందా రాంప్రసాద్ కి దీనికి పెళ్లి జరిగేలా చూడు. ఓకే, రేపే జానికి నిశ్చితార్థం. నా పులి నీ మేకని తినేసింది. ఏమండి, జీవహింస మహాపాపం అండి. ఆ విషయం నీకు తెలుసు, నాకు తెలుసు. పులికి తెలుసా? తెలీదు. మరి అందుకే తినేసింది. మీరా? ఏమిటి ఇలా వచ్చారు? ఏమిటిది? తాంబూలాలు. తాంబూలాలా? తాంబూలాలు భోజనాలు తర్వాత కదా వేసుకుంటారు. ఇవి భోజనాల తర్వాత వేసుకునే తాంబూలాలు కాదు బాబు, పెళ్లికి ముందు ఇచ్చే నిచ్చే తాంబూలాలు. పెళ్ళా? ఎవరితో, ఎవరికి, ఎప్పుడు, ఎక్కడ? నీకే, మా అమ్మాయితోనే, మా ఇంట్లోనే, వచ్చే ఆదివారం. తాంబూలాలు తెచ్చుకుంటున్నాం, నీకు చెప్పే టైం కూడా లేక అర్జెంట్ గా వచ్చేసాం. రాహుకాలం వచ్చేస్తుందేమోనని పురోహితుడిని కూడా తీసుకురాకుండా వచ్చేసాం. పురోహితుడు లేకపోతే అండి నేనున్నాను కదా. ఓం నిశ్చయ తాంబూలాయ నమః, ఓం ప్రసాద రాణి నమః, రాణి ప్రసాదాయ నమః, వీళ్ళిద్దరూ ఏకమాయ నమః. ఓం కృష్ణాయ నమః, ఓం కేశవాయ నమః, ఓం సెంటిమెంట్ లో క్రైమ్ మిక్స్ చేశారేంటండి? అయినా పెళ్ళైన తర్వాత మొదటి దీపావళి కొనివ్వాల్సిన ఇప్పుడే తెచ్చారేంటి? దీపావళి పిస్టల్ కాదు, మనుషుల్ని మర్డర్ చేసే పిస్టల్. సారీ, నేను చెయ్యను. నేను చేస్తాను. చూడు, మాకున్నది ఒక్కగానొక్క ఆడపిల్ల. దాన్ని అరచేతిలో యాపిల్ పండులా చూసుకున్నాం. దాని ప్రేమ విషయంలో నువ్వేదో సైడ్ ట్రాక్ రన్ చేస్తున్నావని అభిజ్ఞ వర్గాల భోగట్ట. దాని పెళ్లి విషయంలో తేడా పాడా జరిగిందనుకో, తాడో పేడో తెలుసుకునేందుకుంటుందని ఇది తీసుకొచ్చా. చచ్చా, అలా ఎందుకు జరుగుతుందండి? అలా జరుగుతుందని కాదు, జరిగితే నా బాధ్యత లేదు అని చెప్పటమే నా ఉద్దేశ్యం. అలా జరగకుండా చూసుకోవటం ఇద్దరికీ మంచిది.
బయలుదేరుతాను. నమస్కారం. పదండి. తుపాకీ తాంబూలం పిచ్చ వెరైటీగా ఉందండి. నోరు మూసుకుని అక్కడ పెట్ట. ఓకే. ఏమిటండి ఇలా వచ్చారు? కాకితో కౌరంపిస్తే చిలకలా వచ్చావనిగా. చిలక పలుకులు పలక్కు. నా చెల్లికి నిశ్చయితాంబోళం రేయ్, మంత్రాలు చదువు. అలాగే. ఓం అటో ఇటోయ నమః, ఓం తాడో పేడోయ నమః, ఓం వక్ర ముక్కాయ నమః, ఓం ఏసీడీసీ తాంబూలం సమర్పయామి. కత్తేంటి? నాకు తుపాకులు కాల్చడం, బాంబులు పేల్చడం చిరాకు. సైలెంట్ గా కత్తితో కనెక్షన్ కట్ చేసేస్తా. అవన్నీ ఎందుకు? నా చెల్లి పెళ్లిలో ఏవైనా తేడా జరిగితే ఈ కత్తే వాడతా. ఇదే నా కత్తియ తాంబూలం. వస్తాను. బాయ్. బాయ్. కంగ్రాచులేషన్స్ బాసు. పెళ్లి ముహూర్తం, చావు ముహూర్తం రెండు ఒకేసారి కలిసి వచ్చిన మహర్జాతకుడు నిన్నే చూస్తున్నా. అవును, తుపాకీ చేసుకుని కత్తి చేస్తావా, కత్తిని చేసుకుని తుపాకీ చేస్తావా? ఇది ఎవరిచ్చారు? రాణి ఇచ్చింది. ఇది ఎవరిచ్చారు? జానకి ఇచ్చింది. నేను రాణ్ణే పెళ్లి చేసుకుంటాను. హలో, ఎవరు నువ్వు? నువ్వే నేను. నేనే నువ్వా? మరి నేనెవరు? నేనే నువ్వు. ఏంటి? నువ్వే నేనా? మరి నువ్వెవరు? నీలోని డాక్టర్ని. వారిని నా అంతరాత్మవా? దీనికింత బిల్డప్ ఎందుకు? నాలోంచి బయటకు ఎందుకు పోయావు? నీ జబ్బు నయం చేయడానికి. బూటు కాలుతో తంత అద్దం బద్దలవుద్ది. అన్ని ముక్కల్లో నేనే ఉంటాను. ఎక్కడ తన్నాలో తెలియక చస్తావు. ఇంతకీ నాకొచ్చిన జబ్బేంటి? చపల చిత్తం. దాని సిమ్టమ్స్ డబుల్ గేమ్స్ ఆడటం. నీకు కూడా నాలాగా క్రాక్ ఉందా? కొంచెం అర్థమయ్యేటట్టుగా చెప్పు. రాణి నిన్ను ప్రేమించట్లేదంటే ఏం చేస్తావు? వెరీ సింపుల్, చచ్చిపోతాను. కరెక్ట్, అదే నిజమైన ప్రేమ లక్షణం. మరి నువ్వు ప్రేమించట్లేదంటే జానకేం చేస్తుంది? చచ్చు ప్రశ్న. చచ్చుతుంది. ఒరే రాంప్రసాద్, నువ్వు కొంచెంసేపు డాక్టర్ అనుకో. చంపేస్తాను రే. అనుకోవడం ఏంటి? నేను డాక్టర్నే. ఓకే ఓకే. నీ దగ్గరికి పేషెంట్ వస్తే ఏం చేస్తావు? మందిస్తాను. ఏ జబ్బుకైనా ఒకటే మందిస్తావా? ఎలాగిస్తాం? జబ్బును బట్టి మందిస్తాను. హార్ట్ పేషెంట్ వచ్చాడు అనుకో, హార్ట్ ఆపరేషన్ చేస్తాను. మెంటల్ పేషెంట్ వస్తే షార్ట్ ట్రీట్మెంట్ ఇస్తాను. ప్రేమ పేషెంట్ వస్తే ప్రేమ ట్రీట్మెంట్ చేస్తాను. దట్స్ ఆల్. ఒరే, మళ్ళీ నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నావురా బాబోయ్. కన్ఫ్యూషన్ కాదురా, కరెక్ట్ గా చెప్పావు. ప్రేమ అనే మందిచ్చి బ్రతికించవలసిన జానకిని కల్తీ ప్రేమతో చంపకు. మరి రాణి? ఒరే, బెజవాడ నుంచి గుంటూరు 50 కిలోమీటర్లు. మరి గుంటూరు నుంచి బెజవాడ ఎంత? 50. సో డాక్టర్ కి జానకి ఎంతో, రాంప్రసాద్ కి రాణి అంతే. నేను అర్థమైంది చెప్పింది కదా? ఏంటి? నేను చెప్పింది అర్థమైంది కదా? బెజవాడ గుంటూరు, జానకి రాణి. అవును, బెజవాడకి గుంటూరుకి మధ్యలో మంగళగిరి ఉంది కదా? అంటే నేను పాలకాల స్వామిని అనమాట. ఎస్, ఇప్పుడు పాయింట్కి వచ్చావు. ఇంకా ఆలోచిస్తానే? వెళ్ళు, ప్రేమ పానకం తాగేయ్. ఓకే. మరి ఇంకా అక్కడెందుకు పానకంలో పుడకలాగా? దా, వచ్చి జాయిన్ అయిపో. వస్తున్నా. థ్యాంక్ యూ. ఇటు పక్క చక్కని గుమ్మ, అటు పక్క చక్కెర బొమ్మ, ఓవర్ డోస్ అయిపోయింది ప్రేమ, ఏం చేద్దాం చెప్పవే బొమ్మ. We are in love, we in love, we are in love, we in love. ఇటు పక్క చక్కని గుమ్మ, అటు పక్క చక్కెర బొమ్మ, ఓవర్ డోస్ అయిపోయింది ప్రేమ, ఏం చేద్దాం చెప్పవే బొమ్మ.
పట్టుకోనా గోపాలకృష్ణుడి గడపులో నా భామలిద్దరి మధ్య కాస్త సర్దుకోనా అక్కడితో ఆగు, శృతి మించి పోకు, అక్కడితో ఆగు, శృతి మించి పోకు, మాకటి నచ్చదు కృష్ణయ్య మాకు. ఇద్దరం ఓకే అన్నామని, రేపుకు 16,000 మందిని వియారిల్లా ఇటు పక్క చక్కని గుమ్మ అటు పక్క చక్కెర బొమ్మ ఓవర్ డోస్ అయిపోయింది ప్రేమ ఏం చేద్దాం చెప్పవే భామా నా ఒళ్ళు కోసేసి ప్రాణాలు తీసేసి దేవుళ్ళను నన్ను కలిపేస్తావా ఉప్పొంగే గంగై నిన్నళ్ళు కోనా, ఉప్పొంగే గంగై నిన్నళ్ళు కోనా, నా ప్రేమలో నేను చిత్తలేనా. నెట్టెక్కి తాండవం చెయ్యకమా నే తట్టుకోలేని అంత ప్రేమ ఇటు పక్క చక్కని గుమ్మ అటు పక్క చక్కెర బొమ్మ ఓవర్ డోస్ అయిపోయింది ప్రేమ ఏం చేద్దాం చెప్పవే భామా కంగారు పడతావే చందమామ, ఏదోలా చచ్చిపోలేనా. వియారిల్లా క్రీమల్లా వియారిల్లా క్రీమల్లా ఎవట్రా నువ్వు నన్ను ఇంకట్ చేస్తున్నావు మర్డర్ కోని కనెక్షన్ కట్ రేయ్! అది అలా హ్యాండ్సప్ అయిపో చేతులు ఎత్తినోడు నేనేమి చేయను క్షమించండి సార్ నాదే పొట్టుకత్తి లొంగిపోయారు ఏంటి నువ్వు అందరినీ 30, 60 పట్టా కత్తి అని బెదిరిస్తున్నావట దాని గురించి చెప్పకపోతే నీ కనెక్షన్ కట్ చేసేస్తా అదే అదే లేదు సార్ అసలు విషయం ఏమిటంటే ఈ లేడీస్ డాక్టర్ మరి ఎవరో కాదు సార్ మా ఊరు లేడీస్ టైలర్ కొడుకు ఆడు చాలా మంచోడు ఈడు మంచోడేమో అనుకుని నా కూతురు నుంచి పెళ్లి చేద్దాం అనుకున్నాను అందుకే వీడికి ఎంబీబీఎస్ సెంటర్స్ లో 30% మార్కులు వస్తే ఇంకో 60% కల్పించాను బోలు డబ్బులు ఖర్చు పెట్టి వీడికి డాక్టర్ పట్టా వచ్చేలా చేశాను కానీ వీడంతా మర్చిపోయి అదెవరో జాని కనుక ఆ రాణి వెంట తిరుగుతున్నాడు అందుకే కోపం వచ్చి ఆ పెళ్లి సంబంధాలు చెగొట్టడానికి ఒడ్లో కత్తెట్టి పరి తిరుగుతున్నాను ఓ సంతేనా వాడు పెళ్లి జరిగేది నా చెల్లి జానకితోనే పెళ్లికొచ్చి 4 అక్షంతలు వేసాయి నీకు రావాల్సిన డబ్బు వడ్డీతో సహా నేను ఇస్తాను పట్టుకెళ్ళు చాలా సంతోషం సార్ ఆ డబ్బులో 30% కట్నంగా ఇచ్చి ఇంకో 60% తో పెళ్లి బ్రహ్మాండంగా జరిపిస్తాను మీ మేలు జన్మలో మర్చిపోను సార్ రాణి మరి ఆ జానకి నన్నే తన భర్తగా ఊహించేసుకుంది అందుకని పళ్ళు రాళ్ళ కొడతాను అదవత్తి నా భర్తని తన భర్తగా ఊహించుకోవడానికి. కోపడకు నేను చెప్పేది ఏమిటంటే ఏమిటండి మీరు చెప్పేది? అందరూ ప్రేమించుకుంటున్నారు, అంత మాత్రాన పెళ్లిళ్ళు చేసేసుకుంటున్నారా? అంత తేలిగ్గా తీసిపారేకు తీసి పారేయకపోతే డాక్టర్ గా ఎంతో మందికి ఆపరేషన్ చేస్తారు, వాళ్ళందరినీ పెళ్లి చేసుకుంటారా? అలా కాదు మరి కొంచెం ఆ అమ్మాయి యాంగిల్ నుంచి కూడా ఆలోచించు నువ్వు ఒప్పుకుంటే చచ్చిన ఒప్పుకోను. నాకు సవతిని తెస్తానంటే నేనలా ఒప్పుకుంటానండి. ఎవరికీ అన్యాయం జరగకుండా ఉండాలంటే ఇది ఒక్కటే మార్గం అయినా ఇందులో తప్పే ఉంది తప్పే ఉందా? మీకు తప్పుండదు మరి, ఇద్దరితో కొలకొచ్చుగా. అదిగో అదే మరి ఇదేనన్నమాట నువ్వు నన్ను అర్థం చేసుకున్నది నేను ఎందుకు చెప్తున్నానో కొంచెం ఆలోచించు ఆలోచించే చెప్పాను. అయితే ఒప్పుకోవా? చచ్చినా ఒప్పుకోను. అంతేనా? అంతే అంతేనా? అంతే అంతే అంతే. మీరు అంతేనంటే నా బతికింతే. జానకి, జానకి, ఏంటి అలా ఉన్నావు?
ఏం లేదు బామ్మ. చెప్పవే ఏంటో. ఆ రాంప్రసాద్ నన్ను మనస్ఫూర్తిగానే ప్రేమిస్తున్నాడు. కానీ ఆ రాణి ఉందే, తన షేపులు షోకులు చూపించి తన వైపు తిప్పుకుంటుందేమో నా అనుమానం. బామ్మా బామ్మా, ఏమిటి అలా అయిపోయావు? నీ తాత గుర్తొచ్చి. అవునే, మీ తాత కూడా ఇలా వయసులో ఉన్నప్పుడు అడ్డదారులు తొక్కుతుంటే ఓ స్వామీజీ దగ్గర తీసుకెళ్లి వాతబడి చేయించాను. వాతబడా? వాతబడి చేయించి ఒక్క తాయెత్తు కట్టించాను అంతే. ఆ తర్వాత మీ తాతగారు తాతై తకతై అంటూ పోయేదాకా ఇదిగో ఈ కొంగు పట్టుకొని తిరుగుతూనే ఉన్నారు. ఆ స్వామీజీకి సంబంధించిన మనిషి ఒకడు ఉన్నాడే. మరి ఇంకా ఆలస్యం దేనికి? దీన్ని అక్కడికి తీసుకెళ్దాం, అతనికి తాయెత్తు కట్టించేద్దాం. ఆ దెబ్బతో అల్లుడి పని తాతై తకతై. సచిన్ టెండూల్కర్ సిక్సర్, విజయవాడ బెంజ్ సర్కిల్, ఇదంతా అమలాపురం బ్లోట్ ఆఫ్. ఇలాంటి రాక్షసుడి దగ్గరికి తీసుకొచ్చావేంటి? స్వామి నమ్మిన వాళ్ళకి దేవుడు, నమ్మని వాళ్ళకి దెయ్యం. ఏమిరా ఈ ఓతబడి స్వామి గురించేరా నీ రోత కోతలు? తప్పైపోయింది స్వామి, ఇంకెప్పుడు ఇంత రోతగా మాట్లాడను. ఈ ఓతబడి బ్రహ్మ పోషాన స్వామి మొదటి తప్పుగా నిన్ను క్షమించేస్తున్నాడు. పోరా. అలాగే స్వామి. స్వామి, మా అమ్మాయి జానకి. మీరేంటి బాబు చెప్పి? మేమే చెప్తాం. చాలా మంది పెళ్ళయిన తర్వాత సెకండ్ సెటప్ పెడతారు, వీడు ముందే పెట్టాడు. మహానుభావులు మా సమస్యను కరెక్ట్ గా చెప్పేశారు. మాకు మాట కన్నా చేత ముఖ్యం. విషయం మా చేత పడింది గనక ఇక ఓతబడి ప్రయోగిస్తాం. వీడేంటి, వీడు తాతరైనా సరే ఇక్కడ రప్పిస్తాం. గబ్బర్ఖాన్ పతంగం పటాపట్ చేత. వర్క్ ఈజ్ వాతబడి, 25,000 పెట్టుబడి. కలెక్షన్ ఓవర్. దూరపారం. నేను లేక నీవు లేవు, నీవు లేక నేను లేను, నేనే నువ్వు నువ్వే నేను, నేనే నువ్వు నువ్వే నేను. ఓం సమంతాపాత్ టోటల్ బోపూర్ అంతాపాత్ ఇదంతా ట్రాక్. నావు గోల్పసేవు రాబాటు రాంప్రసాదు రాంపట్. సంతుష్ట సంతుష్ట. చప్. జానకి, ఐ లవ్ యు. ఆలింగన, శ్రీలింగన, ఆయిల్ పుల్లింగన, కసికసిగా సాంగ్ సింగ్. నేను ఏకమైనాము, ఇద్దరము మనమిద్దరము, పక్కకెళదాము, పక్కకెళ్ళిపోయాము. అదేంటమ్మా అలా వెళ్ళిపోతున్నాడు? నువ్వేమన్నా అన్నావా? లేదండి, ఇప్పటిదాకా ఆనందంగా ఉన్నవాడల్లా బంతిలా లేచి వెళ్ళిపోతున్నాడు. అంతిలా లేచి వెళ్ళిపోతున్నాడు? అవునండి. అయితే అనుమానం లేదు, ఇది చేతబడి కాదు, ఖచ్చితంగా వాతబడి. వాతబడా? అవునమ్మా, ప్రసాద్ నీకు సొంతమైపోతున్నాడన్న అసూయతో ఆ జానకి అతన్ని సొంతం చేసుకోవడం కోసం ఆడుతున్న పన్నాగమే ఇదన్న అనుమానం. మరి దానికి విరుగుడేమిటి? ప్రాణామతి. ప్రాణామత? అదెవరు చేస్తారు? నాకు తెలిసిన స్వామి ఒకడున్నాడు, అడ్రస్ చెప్తాను, వెళ్ళండి. అతని పేరు? పాషాణ స్వామి. అస్థి పంజర ధరార్జన నీచ నికృష్ట సేవాసన. పాషాణ స్వామికి. బాబు, స్వామి గారు ఎప్పుడు లేస్తారు? అది చెప్పడం కష్టం. ఆయనకి అర్జెంటుగా మాట.
ఈ భాషణ స్వామి నిద్రకే భంగం కలిగిస్తావు. శిష్య, ఈ రోజు తారీఖు ఎంత? జూన్ 12, 1996. అమ్మాయి, అంటే మనం 6 నెలలు పడుకున్నాం అన్నమాట. అవును గురువు గారు. విశేషాలేంటి? మీరు నిద్రపోయాక లోక్సభ ఎలక్షన్లు జరిగాయి. ఏ పార్టీకి పూర్తి మెజారిటీ రాలేదు. ఒక ఆయన 13 రోజులు ప్రధానిగా చేసి దిగిపోయారు. ఇంకొక ఆయన ఎక్కారు. ఆయన కూడా ఎప్పుడు దిగిపోతాడోనని అందరూ అనుకుంటున్నారు. మన దగ్గరికి వస్తే ఎవడైనా 10 కాలాల పాటు హాయిగా ఉంటాడు. స్వామి, గుడుగుడు అవును స్వామి, ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు, పని జరగాలి. వాతబడికి లోబడి అటెళ్ళాడు. దాన్ని ప్రాణామతితో తిప్పి కొట్టాలి. అతని ప్రాణాలకేమీ ప్రమాదం ఉండదు కదా స్వామి? అతుండే మాట్లాడుతున్నావా? ప్రాణామతినే శంకిస్తున్నావా? అపచారం స్వామి, మన్నించండి. తేడా తేడా అన్నపూర్ణ స్టూడియో, పద్మాలయ స్టూడియో, రామారాయుడు స్టూడియో. Happy. Pleased to meet you. Bana Bajana. Super hit Mukhabila. Joe! నువ్వాదరిని నేనీదరిని ఆ స్వామి కలిపాడు ఇద్దరిని. స్వామిజీ, నా ప్రసాదు. ఇట్స్ ఇంపాసిబుల్. నా మంత్రశక్తి నుంచి తప్పించి వాడిని తీసుకెళ్ళడానికి ఎవరికి గడుస్తున్నాయి? ఓం బియన్లారా, హీరా రారా. కాన్ దాదా, విక్కీ దాదా, దాదా. ఓం సెక్షన్ ఇన్సాట్ 1B సెల్యులార్ లింక్. ఎంకో ఫోన్ సార్. హలో, ఐ ఆమ్ వాతబడి బ్రహ్మ స్పీకింగ్. ఐ ఆమ్ ప్రాణామతి విష్ణు స్పీకింగ్. ఓరు కుంజారి పడవ, ఎవరా నువ్వు? నన్నే ఎవడను చుట్టివా? నువ్వెవడవురా? రేయ్, ఈ భోషాను స్వామితోనే గేమ్స్ ఆడుతావురా? సాహు గురువా, మీరా? వణకం. నమస్తే నమస్తే. నీ ఓవర్ యాక్షన్ మాని విషయానికి రా. నా క్లయింట్ రామ్ ప్రసాద్ ని తిరిగి పంపించు. అసంభవం, వాడు నా ప్యాసింజర్. గురుద్రోహి, నేను అమౌంట్ కమిట్ అయ్యాను రా. సారీ, ఐ ఆల్సో కమిటెడ్. నాకే ఎదురు చెప్తావా? అలాగైతే తెలుసుకుందాం. ఐ హావ్ నో అబ్జెక్షన్. నీ కూతలాపి పోలేరం గుడి దగ్గర రా. వాకే చేతలతోనే తెలుసుకుందాం. ప్రణామములు గురుదేవా. గురువుతోనే తలపడి చుట్టేవరా? కిత్నా ధైర్, యత్నా గుండెల్. గురుశ్రీ, మై గురువును మించిన శిష్యుడు హై. జో జీత వహీ సికిందర్. యహ్, ఎంటర్ ద డ్రాగన్. తెలుసుకుందామా? తెలుసుకుందాం. సరే. యా. ఓం విక్స్ యాక్షన్ 500. మైకేల్ జాక్సన్, హోమ్ ఫట్. ఎకరాయకి ఏకపక్షం.
అక్కడే ఆగండి. మా గురు శిష్యుల బలాబలాలు తేలే వరకు ఎవరైనా దగ్గరకు వచ్చారో మిమ్మల్ని అందరినీ అస్థిపంజరాలు చేస్తాను. ఓ ఈ పెద్ద కాయ సతీ అనసూయ పిల్లకాయ. ఇప్పుడు చూడరా కోతి. జానకి జానకి రాణి 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 జానకి జానకి రాణి. లెఫ్ట్ మార్చ్, లెఫ్ట్ రైట్, లెఫ్ట్ రైట్. About turn. March, April, May, June, July, August. అగా వెనక్కు తిరుగు. కుంటూ ఆది సోమ మంగళ గోత గోరు తొక్కర తేనె ఆది. రే పాషాణం, మర్యాదగా నా క్లయింట్ నాకు అప్పచెప్పబోతే అతన్ని చంపి ఆ డెడ్ బాడీ జానకి ఇచ్చేస్తా. వద్దు స్వామి. స్వామి ఆయన నాకు దక్కకపోయినా పర్వాలేదు, ప్రాణాలతో సుఖంగా ఉంటే నాకు అంతే చాలు. ఆయన రాణికి ఇచ్చేయండి. అలాగా గురువా, నువ్వు నా క్లయింట్ని చంపి బాడీ ఇస్తే నేను ఆ బాడీని బూడిద చేసి పట్టం కట్టి రాణికి ఇస్తాను. నేను ఒప్పుకోను. అయితే పట్లం కట్టను, అట్టగా ఇస్తాను. స్వామి నా ప్రసాద్ నాకు దక్కకపోయినా బాధ లేదు, అతను నా జానకి ఇచ్చేయండి, నేను ఆనందంగా తప్పుకుంటాను. ఆ మాట అనాల్సింది మేము. ఎస్, ఇప్పుడు సమస్య మీ ప్రియుడు కాదు, మా గురు శిష్యుల బలాబలాల సమస్య. చెల్లి అక్క, చెల్లి అక్క, చెల్లి మనకి స్వాములు వద్దు, మంత్రాలు వద్దు. ముందు వాళ్ళ బారి నుంచి రాంప్రసాద్ని కాపాడుకుందాం. అవునక్క, ఇప్పుడేం చేద్దాం? ఆ అమ్మే మనకు దిక్కమ్మా. చిన్నప్పటి నుంచి పూజలు చేస్తూ వస్తున్నా, ఇవాళ భక్తోక్షుతో తేలిపోవాలి. ఇప్పుడు చూడరా నా ప్రతాపం. అంకుశ వీరుడా, అల్లర ప్రియుడా, రోజు రోజు రోజా పువ్వా. రోజ్ 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 రోజా పువ్వ, రోజా పువ్వ, పువ్వ పువ్వ. రోజు 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 పూస్తూ ఉన్న పువ్వే నువ్వా. ప్రేమికుడా ప్రభుదేవా, చిక్కుబుక్కు చిక్కుబుక్కు రైలే. చిక్కుబుక్కు రైలే, అది నేను దీన్ని స్టైలే. చక్కనైన చిక్కనైన ఫిగరే, ఇది ఓకే అంటే కుబులే. చిక్కుబుక్కు చిక్కుబుక్కు మాట, చెడి రెండు మాటల రాత, రెండు నిండు జీవితాల నేత, మరి రోడ్డున పడ్డాడేం చేత. నీకు జాలిగా లేదా వరదాత, వల్ల కాదా నీ చేత. వినలేమమ్మా ఈ కూత, ఆపలి వారం తప్పుకోతా. అరిస్తా సరుస్తా సరిస్తా అరుస్తా మోహన బాబు అపదాని సోకు. అబ్బదాన్ని సొక్కు చూసి వచ్చా వచ్చా, దాని ఉబ్బరాల జబ్బ షేపు మెచ్చా మెచ్చా. అందమంతా అందితే అచ్చా అచ్చా. అమ్మ తల్లి పూజలందుకున్నా అమ్మా, నీకు వంద వేలు వందనాలు అమ్మా అమ్మా. ధర్మరాజు కర్మ చూడవమ్మా అమ్మా, న్యాయ ధర్మ మీద నువ్వు చెప్పవమ్మా అమ్మా. పాపమంటూ తలచవే కామాక్షమ్మ, శాపమింద ఆపవే మీనాక్షమ్మ. ఓయమ్మ నీ పాదాలకు దండమమ్మ. ఊర్మిళారే మజారే వర్మారే ఆయిరే ఆయిరే. విడిపించు ఈసారి, గిసిగిసితే సారీ. ఆది దేవేరివే, అంత అన్నారివే. జై చిరంజీవ జగదేక వీర, మెగ మెగానుభావ, బంగారు కోడి పెట్ట. బంగారు కోడి పెట్ట వచ్చనండి, ఏ పాప ఏ పాప ఏ పాప. చంగాది తీర గుట్టు చూసుకోండి,
ఏ పాప ఏ పాప ఏ పాప అప్ అప్ హ్యాండ్స్ అప్ చక్ చక్ నీలక్ టిక్ టిక్ డోలక్ తో చేస్తా జిప్ జిప్ జాకప్ షిప్ షిప్ షేకప్ స్టెప్ స్టెప్ మ్యూజిక్ తో బంగారు తల్లి నీకు కన్నమమ్మ హే పాప శ్రీమాత చంద్రారు గుండి మాకు కాచవమ్మ మారాత మా గీత ఓ మాత ఇదిగే కర్మ మాతాలమ్మ మహిమలు చూపాలమ్మ అమ్మ పూలేరమ్మ శాంతకు జన్మ శీతుల మారాలమ్మ రస రమ్య శిల్పి రంభనే భూమిలోకి దింపి దర్శక బ్రహ్మ రాఘవేంద్రాయ కిలకిల కిలకిల కిల 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 పడుచుకో కిల పలికే ప్రియ గీతిక పెళ్లి కిల 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 పడుచుకో కిల పలికే ప్రియ గీతిక పెళ్లి కిల విల 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 రామదేవిల నిలిచి ప్రియ భక్తుల చూడవెల వల 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 గుండె జావల పొంగి మా కన్నులు కాలువను అతి సుందరుడు మాధవుడు అతనికి యమనాథుడు అల్లాడుతున్నాడు మా ప్రేమ జీవుడు విల 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 రామదేవిల నిలిచి ప్రియ భక్తుల చూడవేళ వల 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 గుండె జావల పొంగి మా కన్నులు కాలువను అమ్మా జానకి, అమ్మా రాణి, ఎవరమ్మా నువ్వు? మీరు ఆప్యాయంగా పిలిస్తే అక్కని, నీ అనురాగానికి చెల్లిని, నీ బాధలు చూడలేకొచ్చిన అమ్మని, రమ్యని. అమ్మా మమ్మల్ని కాపాడమ్మా. అలాగే. ఏంటి మీకు వచ్చిన కష్టం? మా ప్రియుణ్ణి మాకు అప్పగించమ్మా. అల్పాయుష్కు నేను చేసుకుంటారే. అల్పాయుష్కుడా? అవును, మంగళసూత్రధారిణి, తక్షణి మరణస్య మానిని. నాకు సాంస్క్రిట్ అర్థం కాదు, తెలుగులో చెప్పు తల్లి. చెప్తాను. ఈ అర్భకుడికి క్రిత జన్మలో ఒక శాపం ఉంది. అప్పుడే పెళ్ళైన ఓ ఋషుల జంట పక్షుల రూపంలో విహరిస్తూ ఉండగా పంగలకర్రతో కొట్టి ఆడపక్షిని చంపేశాడు. అప్పుడు ఆ పక్షి రూపంలో ఉన్న మగ ఋషి శపించాడు. ఏమని? వచ్చే జన్మలో నువ్వు ఎవరి మెడలో అయితే ముందు తాళి కడతావో ఆమె వెంటనే మరణిస్తుందని. దానికి శాప విమోచనం కూడా చెప్పాడు ఆ ఋషి. చనిపోయిన మొదటి భార్య ఆయుష్ అతను పోసుకుని దీర్ఘాయుష్కుడవుతాడు. రెండో భార్యతో 100 ఏళ్లు చల్లగా కాపురం చేస్తాడు. ఇప్పుడు చెప్పండి, మీలో అతన్ని ముందు ఎవరు పెళ్లి చేసుకుంటారు? నేను చచ్చిపోయినా పర్వాలేదు, నేను అతన్ని చేసుకుని నా చెల్లి కథంతో పెళ్లి జరిపిస్తాను. కాదు, నేను చేసుకుని నా అక్కకి జీవితాన్ని ఇస్తాను. చిన్నవాళ్ల గురించి త్యాగం చేసే హక్కు పెద్దవాళ్ళకే ఉంటుంది. నేను ఒప్పుకోను. నేను ఒప్పుకోను. సరే అక్క, ఆయన నువ్వే చేసుకో, కానీ నా చేతులతో ఆయన పెళ్లి కొడుకుని చేసే అవకాశం మాత్రం నాకివ్వు. అలాగే చెల్లి, తప్పకుండా. చరిత్రలో మీరు త్యాగరాణులుగా 10 కాలాల పాటు నిలిచిపోతారు. నాన్న రాంప్రసాద్. అమ్మా, ఇప్పుడు నన్ను ఏం చేయమంటావమ్మా? రాణి, నీ కోరిక తీర్చుకో. జానకి, త్యాగానికి మరో పేరు ఆడదని మరోసారి నిరూపించావు. కట్టు నాన్న. పుణ్యస్త్రీగా చనిపోయే అవకాశం నాకు ఇచ్చినందుకు నీకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. చావబోయేది నువ్వు కాదక్కా, నేను. ఎందుకంటే నీకంటే ముందు తాళి కట్టించుకుంది
నేనే నీకే దక్కాలి కాదక్క నీకే దక్కాలి కాదు నీకే దక్కాలి నీకే దక్కాలి నీకే దక్కాలి నీకే దక్కాలి కాదు నీకే నీకే దక్కాలి క్లైమాక్స్ అయిపోయి శుభం గారి దగ్గర పడుతుండగా మధ్య మీ గొడవ ఏంటి? క్లైమాక్స్ ఏంటి శుభం కాదేంటి అసలు మాకేం అర్థం కావట్లేదు అర్థమయ్యేటట్టుగా నేను చెప్తాను. రే భోషాణం పాషాణం మీ వేషాలు తీసేయండి. ఎంత మోసం. ప్రాణాపాయంలో ఉన్న నిన్ను కాపాడడం కోసం లేడీ డాక్టర్ గా నీకు ఆపరేషన్ చేసి నేను చేసింది మోసం. కానీ రాణి, నీ ప్రేమ విషయంలో మాత్రం నేను నీకు ఎలాంటి మోసం చేయలేదు. హలో, ఇదంతా నేనే చేశాను. డాక్టర్ రామ్ ప్రసాద్ నా స్నేహితుడు. ఈ ప్రేమ డ్రామా సుఖాంతం చేయడానికి ఇంతకంటే మార్గం నాకు కనిపించలేదు. ఎనీహో మీరందరూ కలిశారు. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.